మనకి ఈరోజు అద్భుతమైన సెషన్. మేడం గారు ఆల్రెడీ వచ్చి ఉంటారు. శుభోదయం మేడం, నమస్తే. ఒక్క నిమిషం రిలాక్స్ అయి కూర్చున్నారండి. మంచిగా ఒక బుక్ పెన్ను పెట్టుకొని చక్కగా మేడం చెప్పినవన్నీ నోట్ చేసుకుందాము. అందరూ వీడియో లాంచ్ చేసుకోండి. మంచి సెషన్స్ మిస్ కావద్దు. చక్కగా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఈరోజు సెషన్ సునీత మేడం గారిదే. మేడం గారు చెన్నై పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్టీగా ఉన్నారు. అలాగే అరుణాచల పిరమిడ్ ధ్యాన ట్రస్ట్ అడ్వైజర్గా ఉన్నారు. పిఎస్ఎస్ఎం తమిళనాడుకు కోఆర్డినేటర్గా ఉన్నారు. అట్లే రాష్ట్ర విభూషణ్ అవార్డు 2015లో తను స్వీకరించినారు. ఇంత గొప్ప వ్యక్తి 20 ఏళ్ల నుంచి ఈ ఆధ్యాత్మికంగా ఈ పిఎస్ఎస్ఎంలో ఉన్నారు మేడం. పత్రిజీ మహారాజ్ గారికి ఎంతో ఎంతో సన్నిహితులు, చాలా అంటే చాలా ప్రేమైన శిష్యురాలుగా అంత గొప్ప వ్యక్తులు. ఈరోజు మళ్ళీ మనం కలుసుకుంటున్నాం మేడంకి. ఒకసారి అందరూ కూడా గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వాగతం చెప్తాం. శుభోదయం మేడం. స్టార్ట్ చేద్దామా? అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి ఆత్మపూర్వక నమస్కారాలు. అలాగే మహావతార్ ఫౌండేషన్ టీమ్ కి ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు ఈ జూమ్ సెషన్స్. వారందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే మీరందరూ ఎంతో చక్కగా ఉదయాన్నే లేచి ఒక డిసిప్లిన్ తో ఈ సెషన్స్ అటెండ్ చేస్తున్నారు. ఎంతో శ్రద్ధగా చక్కగా ధ్యానం చేశారు. మీ అందరికీ కూడా ప్రణామాలు. సో మనం మంచిగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్. ఎందుకంటే మాయ అనే టాపిక్ మీద మనం తెలుసుకుంటున్నాం. మాయాబజార్ సినిమా చూసారా ఎవరన్నా? అందరూ చూసుంటారు. ఎంత చక్కగా నవ్వుకున్నాం. ఎంత మాయలో పడేస్తారు. అందరూ కూడా మాయ చేస్తున్న కృష్ణుడు చాలా మాయ చేస్తాడు. అసలు అందరినీ మరిపించేస్తాడు. కాదా? మాయ మంచిదా కాదా? అసలు మాయ అంటే ఏంటి? సో ఈరోజు దాని గురించి కొంచెం మనం తెలుసుకుంటాం. ఈ ఆధ్యాత్మిక పరంగా మాయ అంటే ఏంటి, మనం మాయలో ఎలా పడుతున్నాం, దానిలో నుంచి ఎలా బయట రావాలి అని. సో మాయ అంటే వేరే ఏమీ కాదు, లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం, ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోవడం. ఈ రెండే. ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోవడం, లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించుకోవడం. చాలా సార్లు జరుగుతూ ఉంటది మన జీవితంలో రోజు. మన నీడను చూసి భయపడుతూ ఉంటాం. అపోహ పడుతూ ఉంటాం. ఎడారిలో దూరంగా నీరున్నట్టు కనిపిస్తూ ఉంటది. దగ్గరికి వెళ్తే నీరున్నట్టు ఉండదు అక్కడ, కానీ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటది. అలాగే ఆకాశము సముద్రము కలిసినట్టు కనిపిస్తూ ఉంటది, కానీ ఎంత దూరం వెళ్ళినా అవి రెండు కలవు.
అది కలిసే దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాం, ప్రయత్నం చేస్తాం. కానీ అవి రెండు ఎక్కడ కలవు. సో ఇట్లాంటివి అంటే మనకు అనిపిస్తది కానీ యాక్చువల్ గా అక్కడ లేదు. అలాగే మనము చాలా మాయలో జీవిస్తున్నాం. సో ఈ భూమి మీదకి ఆత్మ రాకముందు భగవత్ తత్వంలో ఉంటుంది. సో భగవంతుడు అంటే అంతా నేనే అని తెలుసుకొని ఉంటుంది. ఆత్మకు తెలుసు, అన్నీ తెలుసు. సో ఈ భూమిపైకి వస్తే కష్టపడాలి అని మనం ఈ భూమిపైకి రావడంతోనే ఆత్మ ఎంటర్ అవ్వడంతోనే మర్చిపోతుంది తనను. ఆత్మ అన్నది మర్చిపోతుంది. మర్చిపోతామని తెలుసు ఆత్మకి, భూమిపైకి వెళ్తే మర్చిపోతాము అని తెలుసు, కానీ వస్తుంది. ఎందుకు? తెలిసి కూడా ఎందుకు ఎవరైనా తెలిసి కష్టాలు తెచ్చుకుంటారా అండి? కానీ ఆత్మ కోరి వస్తుంది. ఎందుకనంటే ఇది గొప్ప స్కూల్ కాబట్టి. సో స్కూల్కి వెళ్తే చదువుకోవాలి అని తెలుసా తెలీదా? మీరందరూ ఎక్స్పీరియన్స్ అయ్యే కదా పెరిగే స్కూల్స్కి వెళ్ళి వచ్చి ఉంటారు. కానీ మన పిల్లల్ని చేర్పించాలనుకుంటాం, కష్టపడాలి వాళ్ళు అని అనుకుంటాం. ఎందుకని? వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి. అవునా కాదా? ఏదో చదివితే బాగుంటారు, సుఖంగా జీవిస్తారు, మంచిగా సంపాదించుకుంటారు, సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. సో ఫ్యూచర్ లో వాళ్ళు బాగుండాలి కాబట్టి ఇప్పుడు కొంచెం కష్టపడినా పర్వాలేదు. టీచర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారండి? చదవకపోతే కొట్టైనా చెప్పించండి అని అంటాం. అవునా కాదా? ఎందుకు? ఎందుకంటే వాళ్ళు జీవితంలో బాగుండాలి కాబట్టి. అలాగే ఆత్మ కోరుకొని వస్తుంది భూమిపైకి వస్తే, కానీ నేను ఎదగలేను అని ఆత్మకు తెలుసు. కాబట్టి ఈ కష్టాలన్నీ నేను భరిస్తాను, దీన్ని దాటి నన్ను నేను తెలుసుకుంటాను, తెలిసి నేను ఎదుగుతాను. సో అలా ఛాలెంజ్ గా తీసుకొని వస్తుందన్నమాట. కాబట్టి మాయ అంటే ఏంటి అంటే మరచిపోవడం. ఏమని మర్చిపోతున్నాము? నేను ఆత్మను అని మర్చిపోతున్నాం. భూమిపైకి రావడంతో మర్చిపోతున్నాం. ఒక 3-4 years వరకు గుర్తుంటది. మనం అంటే గుర్తు ఉన్నా లేకపోయినా కనెక్ట్ అయి ఉంటాం. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ సోర్స్ తోటి, ఆ ఎనర్జీ తోటి, ఆ జ్ఞానం తోటి కనెక్ట్ అయి ఉంటాం. అందుకే పిల్లలు భగవంతుళ్ళతో సమానం అని అంటాం. ఎప్పుడైతే ఆ చిన్న బిడ్డ నేను నాది అని గుర్తుపట్టడం, మనస్సు అన్నది వర్క్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆ కనెక్షన్ కట్ అయిపోతుంది. సో అప్పుడు మనం పూర్తిగా మర్చిపోతాం. కానీ మనం మళ్ళీ మనకు మనమే గుర్తు చేసుకోవాలి నేను ఆత్మని అని. తర్వాత ఆత్మకు ఎందుకోసం వచ్చిందో పుట్టిందో దాన్ని ఆ వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి మనము మర్చిపోతామని ఆత్మకు తెలుసు కదా, అందుకనే అది తన కర్మల్ని ఒకేసారి అనుభవించేయాలి అని తెచ్చుకోదు. అక్కడక్కడక్కడ పెట్టుకుంటది. ఈ టైంలో నాకు ఈ కష్టం రావాలి అంటే ఈ కర్మను నేను అనుభవించాలి. ఆ కర్మ అనుభవించేటప్పుడు కొంచెం కష్టం వస్తది, కొంచెం బాధ వస్తది, కొంచెం దుఃఖం వస్తది. అప్పుడు ఆ బాధ దుఃఖం వచ్చినప్పుడు మాత్రమే మనం వెతుకుతాం, దీనికి సొల్యూషన్ ఏంటి, ఎలా దీనిలో నుంచి బయటపడగలం అని వెతుకుతాం. సుఖంగా ఉన్నిందనుకోండి వెతుకుతామా మనము? ఎవరైనా ధ్యానం గురించి చెప్తే పోబా చేస్తాలన్న అన్ని బాగున్నాయి, ఇప్పుడే నాకు ఇంకా పనులు ఉన్నాయి అని ఏదో ఒకటి తోసేస్తూ ఉంటాం. కానీ ఒక కష్టం వచ్చింది అనుకోండి, దీనిలో నుంచి ఎట్లయినా బయటపడాలి, ఎవరేం చెప్పినా సరే చేస్తాను, సరే చేస్తాను అంటాం కదా. సో ఈ ధ్యానం అనేది అందుకోవడం కోసం ఆత్మ ప్లాన్ చేసి తన కర్మను వచ్చేటప్పుడు తెచ్చుకునే కర్మల్ని అక్కడక్కడ ప్లాన్ చేసుకొని తెస్తుంది. కాబట్టి ఇక్కడ మర్చిపోయినా కూడా అక్కడైనా గుర్తు చేసుకుంటాం. అక్కడ మళ్ళీ కష్టం వచ్చినా కూడా గుర్తు చేసుకోం, మనం ఎట్లాంటి వాళ్ళం. అందుకని మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకో కష్టం అట్లా తెచ్చుకుంటది. సో ఈ కష్టాలన్నీ శారీరక బాధలు గాని, మానసిక బాధలు గాని,
మనకి ఏవైనా సరే బాధలు మనం పడుతున్నాము అంటే ఆత్మ మనకి గుర్తు చెయ్యాలనుకుంటుంది. ఎరుక తెచ్చుకో, గుర్తు చేసుకో, నువ్వు ఆత్మవు అని. సో దానికి కావలసిన ధ్యానం చెయ్యి అని గుర్తు చేయడానికి వస్తున్నాయి. అవన్నీ గిఫ్ట్స్ అన్నమాట మనకి. సో మనము ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా థ్యాంక్స్ అని చెప్పాలి. సో అందులో నుంచి ఏం నేర్చుకోవాలో వెతకాలి. సో ఎప్పుడు కూడా ఛాలెంజెస్ ని మనం కష్టంగా, భారంగా తీసుకోకూడదు. సో అలా మనం చూడడం మొదలు పెడితే దానిలో నుంచి ఈజీగా బయటపడతాం. సో మనము ఫస్ట్ అపోహ ఏంటి మనకి అంటే నేను శరీరం మాత్రమే అని. సో అదే మాయ. ఓకే. సో ఆ అపోహల నుంచి మనం బయటపడాలి. సో కాబట్టి మనం ఆత్మను అని తెలుసుకోవాలి. కానీ మనకు ఎన్నో సత్సంగాలు వినుంటాం, కాలక్షేపాలు వినుంటాం గుళ్ళల్లో, ఆ ఆ దీనిలలో అంతా ఎన్నో స్పీచెస్ వినుంటాం. అక్కడ చెప్పుంటారు ఆత్మస్వరూపులు, ఆత్మస్వరూపులు చాలా చోట్ల వినుంటాం. కానీ అది మనకి అనుభవంలోకి రాలేదు. నేను ఆత్మని అని నువ్వు నమ్మలేదు. ఆత్మని అని ఆత్మగా జీవించటం లేదు. శరీరం అన్న ధ్యాసలోనే మనం జీవిస్తున్నాం. కాబట్టి నేను శరీరాన్ని అని అనుకొని జీవిస్తున్నాం. కాబట్టే శరీరానికి ఒక ఇంత చిన్న నొప్పి వచ్చినా మనం బాధపడిపోతున్నాం. ఈ శరీరం కోసమే పొద్దుటి నుంచి రాత్రి వరకు మనం ఆలోచిస్తున్నాం. ఈ శరీరాన్ని ఎలా సుఖపెట్టాలి? దీనికి ఉండడానికి ఒక ఇల్లు కావాలి, తినడానికి ఒక ఆహారం కావాలి. పొద్దున లేస్తే ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, రాత్రికి ఏం చేయాలి, దానికోసం ఎలా సంపాదించాలి, ఎవరినైనా మోసం చేయాలి, ఇవన్నీ ఎందుకు? పొట్టకంత ఇది కావాలి, ఉండడానికి అంత చోటు కావాలి. దీనికోసమే కదా. ఈ రెండు ఎందుకోసం? శరీరం కోసమే. మన 24 గంటల్లో నిద్రపోయి ఆ సమయం తప్పితే మిగతా సమయం అంతా కూడా దీని మీదే ధ్యాస. సో యాక్చువల్ గా మన ధ్యాస దేని మీద ఉండాలి? ఎక్కువ ఆత్మ, నేను ఆత్మని అని మనం తెలుసుకోవాలి. సో చాలా మంది ఏమనుకుంటారంటే మనలో ఆత్మ ఉంది అని అనుకుంటారు. కానీ ఆత్మలోనే నేనున్నాను అని తెలుసుకోవాలి. అంటే ఆత్మలోనే ఈ శరీరం ఉంది, నాలో ఈ శరీరం ఉంది. సో శరీరంలో ఆత్మ లేదు. ఆత్మలో ఆత్మ కోసం ఈ శరీరం అంతే తప్పితే సో శరీరం కోసం ఆత్మ కాదు. అర్థమైందా? కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం దీన్ని అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైతే నేను ఆత్మని అని తెలుసుకుంటామో సో మనకు ఈ శరీరానికి వచ్చే ఈ చిన్న చిన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆత్మతత్వంతో మనం జీవించినప్పుడు. ఆత్మతత్వంలో జీవిస్తే ఈ ఈ డిఫరెన్సెస్ అన్ని వెళ్ళిపోతాయి. కాబట్టి మనం ముందు దీన్ని అర్థం చేసుకోవాలి. దీనికోసమే ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనకు ఆ జ్ఞానం వస్తుంది, ఆ మెచ్యూరిటీ వస్తుంది, ఆ నమ్మకం వస్తుంది. సో ఈ శరీర ధ్యాస నుంచి మనం కొంచెం దాటి బయటకు వస్తాం అన్నమాట. సో నేను, నాది అనే దాని నుంచి మనము, మనది అనే దానికి వస్తాం. ఓకే. తర్వాత ఈ ఏదైతే మనం ఈ శరీరం అని అనుకుంటున్నాము, లేకపోతే చూసే మన కళ్ళకు కనిపించేటివన్నీ ఏవైతే మనకు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా టెంపరవరీగా ఉన్నవన్నీ కూడా మాయే. ఏదైతే నిరంతరం ఉంటదో అదే సత్యము. సో మాయ ఒకటి, సత్యం ఒకటి. కాబట్టి మాయ అంటే ఏంటి? అపోహ, ఊహించుకుంటున్నాం, ఇల్యూషన్. సో మన ఇల్లు నాది, ఈ ఆస్తులు, ఈ బంగారం, ఈ మనుషులు, బంధాలు ఉంటాయి కదా, వీళ్ళందరూ నా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. అవునా కదా? సో అదేది పర్మనెంట్ కాదు. మనతో పాటు మనం పోయేటప్పుడు వచ్చేవి కాదు ఇవేవి. సో ఇవన్నీ టెంపరవరీ అన్నమాట. ఈ టెంపరవరీగా ఉన్నవంతా కూడా మాయే. సో దీనిలలో నుంచి మనం బయటపడాలి. సత్యం ఏంటి అంటే మనతో నిరంతరం ఉండేది. నిరంతరం మనతో ఏది ఉంటది? ఆత్మ. ఆత్మతో ఏముంటది? శక్తి. మనం ధ్యానంలో తీసుకునే శక్తి, ధ్యానంలో తెలుసుకునే జ్ఞానం. ఈ రెండు మాత్రమే
మనతో పాటు మనం తీసుకొని వెళ్ళగలం. సో అదే సత్యం. దానికోసం మనం ఎక్కువ వర్క్ చేయాలి, దానికోసం మనం ఎక్కువ సాధన చేయాలి. సో టెంపరవరీగా ఉన్నవంతా కూడా మాయ, నిరంతరం ఉన్నదంతా కూడా సత్యము. సో మనకి ఆ సూర్యుడు పగలుపూట కనిపిస్తాడు, రాత్రిపూట కనిపీడు. కనిపీనంత మాత్రాన లేడా అక్కడ? ఉన్నాడా లేడా? మనకు కనిపించకపోవచ్చు, భూమి పైన ఇంకొక చోట వాళ్ళకి కనిపిస్తూనే ఉంటాడు. కాబట్టి సూర్యుడు సత్యం, నిరంతరం ఉంటాడు అక్కడ. కానీ మనం చూసే చూపులోనే ఉంటది. సో మనం చూడగలగాలి దాన్ని, అంతే. సో ఆ ఆ, మనకి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు భగవంతుడా అని భగవంతుడి దగ్గరికి వెళ్తూ ఉంటాం. కష్టం వచ్చినప్పుడు మాత్రమే వెళ్తూ ఉంటాం భగవంతుడా అని. మిగతాటప్పుడు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, వెళ్తాం, వీలైతే వెళ్తాం, లేకపోతే లేదు. కా మనకు మనసు పెట్టి ఏది చెయ్యమన్నమాట అట్లా. సో మార్పు చెందేదంతా కూడా మాయే, మార్పు చెందనిదే సత్యము అని తెలుసుకోవాలి. సో ఈరోజు మన వయసు ఎంత అండి? వయసు అడిగితే ఇప్పుడు ఏమని చెప్తారు? నాకైతే 52 ఏళ్ళు. ఓకే. అట్లా పోయిన సంవత్సరం నన్ను ఎవరన్నా అడిగితే 51 సంవత్సరం అని చెప్తాను. అది నేను అప్పుడు అబద్ధం చెప్పానా? ఇప్పుడు అబద్ధం చెప్తున్నానా? రెండూ కరెక్టే. రెండూ కరెక్టే. అప్పుడు 51 కరెక్టే, ఇప్పుడు 52 కరెక్టే. మారుతుందా లేదా? మారుతుంది. సో ఈ మారేదంతా కూడా మాయ. ఓకే. ఈ శరీరము మార్పు చెందుతూనే ఉంటుంది కాబట్టి ఇది మాయ. కానీ ఆత్మ మార్పు చెందదు. జన్మ జన్మలకి అది అలాగే ఉంటది. ఈ శరీరం పోతే ఇంకో శరీరం తొడుక్కుంటది, అది అలాగే ఉంటది. అది సత్యం. ఓకే. ఆత్మ సత్యము, శరీరము మాయ. సో ఇది మనం తెలుసుకోవాలి. అండ్ కళ్ళకి కనిపించేటివన్నీ కూడా మాయే. ఈ కళ్ళకి కనిపియనివే సత్యము. సత్యాన్ని మనం ఎలా తెలుసుకోగలము? ఈ 2 కళ్ళు మూసుకున్నప్పుడు మాత్రమే మనము సత్యాన్ని తెలుసుకోగలము. సో కళ్ళతో మనకి ఏదైతే కనిపిస్తుందో అవన్నీ కూడా మాయే. అందుకే పత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నేను గురువు కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన కళ్ళకు కనిపిస్తున్నాడు కదా. నేను గురువు కాదు. ఏ మనిషి ఇంకో మనిషికి గురువు కాలేడు. వాళ్ళు ఒక మార్గదర్శి, అంతే. మార్గాన్ని చూపిస్తారు. సో ప్రతి ఒక్కరికి గురువు ఎవరు అంటే మన శ్వాసే. కళ్ళకు కనిపించని మన శ్వాస. సో మన శ్వాసే మనకు గురువు. ఎందుకంటే ఎవరేమి చెప్పినా కూడా మనము మనకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తాదో దాన్నే ఫాలో చేస్తాము, వాటినే మనం ఆచరణలో పెడతాము. ఇంకొకరు చెప్పినారు కదా అని గుడ్డిగా నమ్మి ఏది చేసేయము. మనకు చెయ్యాలనిపిస్తేనే మనం చేస్తాము. కాబట్టి మనకి శ్వాస ఉన్నంత వరకే ఇది కరెక్టు, ఇది కాదు అని మనం నిర్దేశించి ఆచరణలో పెట్టగలం. శ్వాస పోతే ఏమీ ఉండదు. కాబట్టి మన శ్వాసే మనకు మార్గదర్శి. అర్థమవుతుందా? ఓకే. సో శ్వాస కళ్ళకు కనిపించదు, కానీ శ్వాస జరుగుతుంది. శ్వాస జరగకపోతే మనం ఈ భూమి పైన లేదు. కాబట్టి శ్వాస సత్యము. సో అట్లా మనం ప్రతి ఒక్క దాన్ని మనం ఇది చేసుకోవాలి. కాబట్టి ఏది సత్యము, ఏది మాయ, దేనికోసం మనం దేన్ని గట్టిగా పట్టుకోవాలి, దేన్ని మనం అంటనట్టు ఉండాలి. శరీరం కావాలి. శరీరం లేకపోతే ఆత్మ ఎదగలేదు. శరీరం చాలా ఇంపార్టెంట్. అది సత్యం కాదు కదా అని దాన్ని మనము నెగ్లెక్ట్ చెయ్యకూడదు. ఏదంటే అది దాని కడుపులకి శరీరానికి ఇవ్వకూడదు. సరైన ఆహారం ఇవ్వాలి, దీన్ని చక్కగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది ఎన్ని రోజులు మనకు చక్కగా పని చేస్తుందో అంతవరకే ఆత్మ ఎదగగలదు. కాబట్టి దీన్ని చక్కగా కాపాడుకోవాలి. కానీ మనం దీనికోసమే మన జీవిస్తున్న శరీరమే ఇంకా దీనికన్నా వేరే లేదన్నట్టు
జీవించకూడదు. సో, దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం. మనము ఆహ్, ఇల్లు కావాలి ఉండడానికి. సో, మనకి సొంతంగా ఇల్లు లేదు. మనం రెంట్‌కి ఒక ఇంట్లో ఉంటున్నాం. ఓకే. ఆహ్, ఆ ఇల్లుని మనం నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. రోజు చక్కగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఆ ఇంట్లో ఉంటున్నాం గాబట్టి రోజు చెత్తలు ఊడ్చుకుంటూ, దుమ్ములు అన్నీ క్లీన్ చేసుకుంటూ నీట్‌గా పెట్టుకుంటాం. దానికి అవసరాలకి ఏమేం కావాలో అవన్నీ కూడా సోఫాలు, మంచాలు, కిచెన్‌లో కావాల్సిన వస్తువులు, కుక్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు ఇవన్నీ కొనుక్కుంటాం, పెట్టుకుంటాం. కానీ దీనికి మనము ఆహ్, గ్రానైట్‌లేసి ఆహ్, ఆహ్, మనం ఖర్చు పెట్టి చాలా ఖరీదైన ఖర్చులన్నీ పెట్టి గ్రానైట్‌లేసి ఇవన్నీ చేస్తామా రెంటెడ్ హౌస్‌కి? రెంటెడ్ హౌస్‌కి చేస్తామా మనం ఇవన్నీ? చెయ్యం. ఎందుకంటే ఎన్ని రోజులుంటామో ఆ ఇంట్లో తెలీదు. వెళ్ళిపోవాలి. కాబట్టి మనము చాలా ఖరీదైన ఖర్చులేమి అక్కడ మనం పెట్టుకోము. మనతో పాటు ఎళ్ళేటప్పుడు తీసుకెళ్ళగలిగేటివి దాన్లకు మాత్రమే ఖర్చు పెట్టుకుంటాం. అవునా? కాదా? సో, అదే మన సొంత ఇల్లనుకోండి, మనం దానికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీగుంటాం. ఎందుకంటే, అది అందంగా ఉండాలి, బాగుండాలి, మనకి లాంగ్ లైఫ్‌కి బాగా ఉండాలి గాబట్టి, అక్కడ ఏమేం ఖర్చు కావాలో మన లగ్జరీస్‌కన్నీ అక్కడ ఖర్చు పెడతాం. అలాగే మనం తెలుసుకోవాలి. సో, శరీరాన్ని చక్కగా చూసుకోవాలి, మంచి ఆహారమియ్యాలి, చక్కగా నిద్రపోవాలి, దాన్ని హెల్తీగా చూసుకోవాలి. కానీ మనతో పాటు ఎళ్ళేటప్పుడు తీసుకెళ్ళే దానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. అది మనం అర్థం చేసుకోవాలి. దానికోసం ఎక్కువ మనం సాధన చెయ్యాలి. అర్థమైందా? సో, ఇలా మనం మాయ అంటే ఏంటి అంటే, ఈరోజు ఉంటది, రేపు ఉండదు. అది మాయ. దానికోసం మనం ఏం చెయ్యాలి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే. ఆ తర్వాత ఇంకొక మాయ ఏంటి? ఇంకొక అపోహ ఏంటి? చావు. చావు అంటే భయం మనకి. సో, అందరూ కూడా మనం ఎక్కడ చచ్చిపోతామో అని మనం చాలా జాగ్రత్త పడుతూ ఉంటాం. దీనికొక కథ చెప్తాను మీకు. ఎందుకంటే కథల్లో చెప్తే మీకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. చాలా బాగా అర్థమవుతది కూడా. సో, ఒక అతనున్నాడు. ఆయనకి చాలా రోజుల నుంచి ప్రమోషన్ కావాలి అని బాధపడుతూ ఉంటాడు. ఆయనకి మంచి ఫ్యామిలీ ఉంటది. మంచి ఆహ్, పెళ్ళాముంటది. మంచి కొడుకుంటాడు. మంచి ఇల్లుంటది. సో, ఇవన్నీ ఉన్నా కూడా ఆయనకు ఒక బాధ. ఏంటంటే, నేనెంత కష్టపడుతున్నాను. నా వెనకాలొచ్చే వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ వచ్చేస్తున్నాయి. నాకు మాత్రం రావట్లేదు అని బాధపడుతూ ఉంటాడు. సరే అనేసి సడెన్‌గా ఆయనకి ఒకసారి ప్రమోషన్ అనౌన్స్ చేస్తారు. ఇంకా ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతాడంటే, నేననుకున్నది సాధిచ్చాను. నాకు ప్రమోషనొచ్చింది అట్లా అని అనుకుంటాడు. వెంటనే ఇంటి దగ్గర నుంచి ఫోనొస్తది. మీ ఇల్లుకి ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. హ్మ్. సో, ఇల్లు తగలబడిపోతుంది అని ఫోనొస్తది. ప్రమోషనొచ్చినా గూడా మళ్ళీ బాధొస్తది. ఏంటి ఇల్లు తగలబడిపోతుంది. ఇంకా ప్రమోషన్ గురించి అన్నీ ఆడ పడేసి, ఆ పేపర్‌లు అన్నీ ఆడ పడేసి పరిగెత్తిపోతాడు ఇంటికి. ఇంటికి పోతే అక్కడ ఆహ్, చూస్తే అందరూ బయటున్నారు. ఆహ్, ప సో, ఇంటికి ఇన్స్యూరెన్స్ చేసుంది. కాబట్టి ఆయన మళ్ళీ అది గుర్తొస్తది. అబ్బా! పర్వాలేదులే ఇంటికి ఇన్స్యూరెన్స్ చేశాము అనుకుని. అక్కడికెళ్తే అందరూ బయట కనిపిస్తున్నారు. పెళ్ళాము, తల్లి అందరూ కనిపిస్తున్నారు. ఎవరికీ ఏం కాలేదులే అని ఫీల్ అవుతాడు. అంతలో చూస్తే ఎవరో చెప్తారు, "అయ్యో! మీ బిడ్డ ఉండిపోయాడు లోపల" అని చెప్తారు. మళ్ళీ దుఃఖమొస్తుంది. సో, అట్లా మార్చి మార్చి ఒకటి హ్యాపీని ఇదొస్తది. ఒక దుఃఖం పడే ఇదొస్తది. సో, అక్కడ మళ్ళీ అయ్యో! నా బిడ్డని ఎవరన్నా కాపాడండి, నా బిడ్డని ఎవరన్నా కాపాడండి అని అరుస్తూ ఉంటాడు. అంద ఆహ్, ఫ ఫైర్ ఇంజిన్‌ని రప్పిస్తాడు. అంద ఏంది బయట నుంచి ఏమేం చేయాలో చేస్తాడు గానీ, తను పర్సనల్‌గా లోపలికెళ్ళి కాపాడతాము అని ప్రయత్నం చెయ్యడు. ఎందుకని?
అందరూ కాపాడండి, అందరూ కాపాడండి. బయట నుంచి నీళ్లు జల్లుతాడు, బయట నుంచి మట్టి జల్లుతాడు, అందరిని పిలుస్తాడు, ఎవరైనా కాపాడండి అంటాడు, ఫైర్ ఇంజిన్ ని పిలుస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ తను లోపలికెళ్ళి బిడ్డని కాపాడతాము అని అనుకోడు. ఎందుకంటే తన ప్రాణం మీద అంత వ్యామోహము. నేను బతికుండాలి. సో లోపలికెళ్తే చచ్చిపోతానేమో అని భయం. ఎంతో ఇష్టమైన బిడ్డ లోపల ఉంటే కూడా, చావు బతుకుల్లో ఉంటే కూడా తన ప్రాణాన్ని రిస్క్ లో పెట్టాలి అని అనుకోడు. ఎందుకంటే అంత ఇష్టం మన బతుకుండాలి అని మనం సాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఇది ఇంత మనం మమకారం పెంచుకోవడం వల్ల ఏమవుతదంటే ఎప్పుడు ఆ భయం ఉండనే ఉంటది. మరణ భయం అన్నది ఉండనే ఉంటది. చచ్చిపోతామేమో అన్న భయంతో జీవిస్తాం. కాబట్టి ఆ మమకారం వదులుకోవాలి. చావు అన్నది లేదు ఎవరికి? ఆత్మకి. ఎందుకంటే నేను ఆత్మ అన్నది మనం తెలుసుకున్నప్పుడు ఈ చావు భయం అన్నది వెళ్ళిపోతది. ఎందుకంటే ఆత్మకెప్పుడు చావు లేదు, నిరంతరం ఉంటది. కానీ చచ్చిపోయేదేది ఈ శరీరము. సో మనకి నాకు ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టమండి. దీన్ని నేను చాలా ఇష్టపడి కొనుక్కున్నాను. ఇష్టంగా వేసుకుంటాను. సో ఇది చిరిగిపోయింది. చిరిగిపోతే కూడా అట్లే వేసుకుంటామా? కొంచెం దానిపైన మరక పడినా వేసుకోము. ఆ చాలా ఇష్టం అనుకోండి, ఇంట్లో వేసుకుంటాం మరక పడితే. కానీ చిరిగిపోతే ఇంట్లో కూడా వేసుకోం. దాన్ని తీసి పడేసి కొత్తది తీసుకుంటాం. అలాగే ఈ శరీరము ఎంతవరకు ఆత్మకు ఉపయోగపడతదో అంతవరకే అది ఉంచుకుంటది. ఆత్మకు ఉపయోగపడలేదనుకోండి, ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో కొత్త శరీరంలోకొచ్చి హ్యాపీగా అది ఎదుగుతది. అంతే తప్పితే అది మనము పాత బట్టలు తీసి పడేసినట్టు ఈ శరీరాన్ని వదలడానికి ఎప్పుడు రెడీగా ఉండాలి. అది మనం తెలుసుకోవాల్సిన సత్యము. ఎప్పుడైతే మనం ఆత్మ అని ఎరుకలేకొస్తుందో, అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకుంటావో అప్పుడు మనము మరణంకి భయపడము. సో మనము ఎప్పటికీ నిరంతరం ఉన్నాము. మనము ఈ జన్మ తీసుకోకముందు ఉన్నాము. ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా మనం ఉన్నాం. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళం. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఇంకొకటి, మనము ఈ శరీరం కోసము ఎన్నో కోరికలు, ఇక ఇది కావాలి, ఇది దొరికితే మళ్ళీ ఇంకొకటి కావాలి, ఇంకొకటి దొరికితే ఇంకొకటి కావాలి. తృప్తి అన్నది ఉండనే ఉండదు. ఎవరినైనా ధ్యానం చెయ్యండి అంటే, ఉండండి నేను ఇంకా సంపాదించాలి, ఇంకా సెటిల్ అవ్వాలి, నా పిల్లలకి పెళ్లిళ్ళు చెయ్యాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి చేస్తాను అంటారు. సరే పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోయింది, ఇప్పుడన్నా ధ్యానం చెయ్యండి అంటే ఇంకా మనవళ్ళు మనవరాళ్ళని చూడాలి కదా, వాళ్ళని ఇంకా నా బాధ్యతలు ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా ఏమైనా చెయ్యాలి కదా అని అనుకుంటారు. సరే మనవళ్ళు మనవరాళ్ళు కూడా పుట్టేశారు కదా, ఇప్పుడన్నా ధ్యానం చెయ్యండి అంటే వాళ్ళకి కూడా నేను ఆస్తులు కూడా పెట్టాలి, వాళ్ళ కోసం కూడా ఏమైనా చెయ్యాలి కదా అని మనము ఎప్పుడు ఇట్లాగనే ఉంటది. కానీ మన సెల్ఫ్ కోసం, మన ఆత్మ ఎదుగుదల కోసం మనకి ఎప్పుడు టైం ఉంటుంది? మనకి తృప్తి అనేది ఉండదు. శరీరం కోసము నువ్వు ఎన్ని చేసినా నీకు తృప్తి అనేది కలగదు. కానీ ఆత్మ పరంగా ఒక ఇంత ఆవగించంత జ్ఞానం నువ్వు సంపాదించినా ఎంత తృప్తి కలుగుతుందో. సో కానీ మనం ఆపోజిట్ గా ఉంటామన్నమాట. అంటే మనకిప్పుడు అనారోగ్యం వచ్చింది, మనకు ధ్యానం చేస్తాం, దానికోసం ధ్యానంలోకి వచ్చాము. సో అది బాగా అయిపోయింది. మనం ఏమనుకుంటాం, బాగా అయిపోయింది కదా, ఇంకా దాన్ని లైట్ గా తీసేసుకుంటాం, మళ్ళీ శ్రద్ధగా చెయ్యము. సో మనము ఆపోజిట్ గా చేస్తున్నాం అన్ని. ఓకే, ఒక రకంగా జీవించాలి, ఆ రకంగా జీవించకుండా ఇంకో రకంగా జీవిస్తున్నాం. ఏంటంటే మనకి ఇక్కడేమో తృప్తే ఉండదు, అక్కడేమో తృప్తి పడిపోతాము. కానీ ఉండాల్సింది శారీరక పరంగా, అంటే ప్రాపంచికంగా
మనకు ప్రతి చిన్న విషయంలోనూ తృప్తి చెందుతూ ఆధ్యాత్మికంగా తృప్తి ఉండకూడదు. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అన్న ఇది ఉండాలి మనం. కానీ ఇక్కడ మాత్రం ఎంతో తెలుసుకునేసినాం, అయిపోయింది, తెలుసుకోవడం అయిపోయిందని మనం ఫుల్ స్టాప్‌లు పెట్టుకునేస్తా ఉంటాం. ఇక్కడ మాత్రం ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఎక్కడ ప్రాపంచికంగా. కానీ ఆధ్యాత్మికంగా మనం తెలుసుకునేసినాం, అయిపోయింది. నేను 40 రోజులు ధ్యానం చేసేసా. నేను ఈ కోర్స్ అటెండ్ అయిపోయా, అయిపోయింది అని అనుకుంటాం. కానీ చేయాల్సిందేంటి? ఇక్కడ తృప్తి చెందాలి ప్రాపంచికంగా. ఆధ్యాత్మికంగా నాకింకా జ్ఞానం కావాలి, ఇంకా ఏం తెలుస్తది, ఇంకా సాధన చెయ్యాలి, ఏ బుక్‌లో ఏముంది అని ఎప్పుడు నేర్చుకోవడానికి వెతుకుతూనే ఉండాలి. సో, పిల్లవాళ్ళ దగ్గర నేర్చుకోవాలి, సినిమాలు చూసి నేర్చుకోవాలి, బుక్కులు చదివి నేర్చుకోవాలి, మాస్టర్స్ యొక్క అనుభవాలు తెలిసి నేర్చుకోవాలి, ధ్యానంలో వచ్చే అనుభవాల నుంచి నేర్చుకోవాలి. అలా ఎప్పుడు నేర్చుకోవడానికి సిద్ధంగానే ఉండాలి. ఇక్కడ తృప్తి చెందకూడదు. ఆధ్యాత్మికంగా తృప్తి చెందకూడదు. కానీ హ్యాపీనెస్ వస్తుంది. ఎంతో ఆనందం వస్తుంది. ఎంతో తృప్తి కలిగిస్తుంది. ఒక్కొక్క నేర్చుకోవడం తృప్తి కలిగిస్తుంది. కానీ నాకింకా కావాలి, ఇంకా కావాలని అక్కడ కోరుకోవాలి. అర్థమైతుందా? సో, సాటిస్ఫాక్షన్ ఎక్కడుండాలి, ఎక్కడ ఉండకూడదు అని మనం తెలుసుకోవాలి. తర్వాత ఇక్కడ మనము ప్రాపంచికంగా ఎన్నో ప్రమోషన్స్, ఎంతో ఎదుగుదల అని కోరుకుంటూ ఉంటాం. ఇది చదివేయాలి, అది సాధించేయాలి అని మనము ఎంత గొప్ప ఇవి సాధించినా కూడా ఏమీ ప్రయోజనం లేదు. ఆత్మకి అవి ఏవి పనికి రావు. సో, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దానికి. సో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఇప్పుడు నేను ఒక డిగ్రీ హోల్డర్. ఓకే. అదొక 0 నాకి. ఆధ్యాత్మికంగా చూసుకుంటే. తర్వాత నేను మాంటిసరీ ట్రైన్డ్ అదొక 0 నాకి. నేనొక ఇన్స్యూరెన్స్ కన్సల్టెంట్ అదొక 0 నాకి. ఓకే. నేను కంప్యూటర్స్ కోర్సెస్ చేశాను. అదొక 0. హిందీలో ఎంఏ చేశాను. ఓకే. అదొక 0. అట్లాగా నేను వీణ నేర్చుకున్నాను. అదొక 0. అట్లాగా ఒక స్కూల్ ప్రిన్సిపల్ నేను. అదొక 0. సో, ఇట్లాగా మనము ఎన్ని సాధించినా కూడా ప్రాపంచికంగా నా ఆత్మకి అవన్నీ 0, 0, 0, 0, 0. ఎన్ని జీరోలున్నా కూడా దానికి వాల్యూ ఉండదు. నా జీవితానికి ఒక అర్థం ఎప్పుడొచ్చిందంటే, నేను ఏ రోజైతే ధ్యానము, సాధన అన్న ఒకటి నా జీరోల పక్కన యాడ్ చేసుకున్నానో, అప్పుడు నాకు నా జీవితానికి వాల్యూ వచ్చింది. అంటే నేను ఒక డిగ్రీ హోల్డర్ అనుకోండి. ఆ ఒకటి ధ్యానం తోటి డిగ్రీ ఉన్నిందనుకోండి, ఒక 0 10 అవుతది. సో, నేను మాంటిసరీ ట్రైన్డ్ అంటే ఇంకొక 0 100 అవుతది. సో, ముందర ఒకటి అన్న ఒకటి లేకపోతే మిగతా జీరోలకు అస్సలు వాల్యూ ఉండదు. ఒకటి యాడ్ చేసుకోవాలి మన జీవితానికి. ఆ ఒకటి ఏంటి అంటే ధ్యాన సాధన. సో, నువ్వు ఎన్ని సాధించినా కూడా ధ్యానం చేస్తూ నువ్వు ఏమేం చేసినా కూడా అవన్నీ కూడా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి అడిషన్సే అవుతాయి. కాబట్టి వాల్యూ అన్నది యాడ్ అవుతది మన జీవితానికి. కాబట్టి ఆ ఒకటి అన్నది మన జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. అంతవరకు మనం ఏదో గొప్పవాళ్ళము, ఎంతో సాధించేసినాము అని అనుకుంటూ ఉంటాము. కానీ ఆత్మకి అవన్నీ సున్నాలే. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. తర్వాత మనల్ని మనం తెలుసుకోగలుగుతాం. మాయలో నుంచి బయటపడినప్పుడు మాత్రమే నేనెవరు? ఎక్కడి నుంచి వచ్చాను? ఎందుకోసం వచ్చాను? అన్నీ పుడుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. ప్రతి జంతువు పుడుతుంది, పెరుగుతుంది, పిల్లల్ని కంటుంది, పెంచుతుంది. అది గూడా అన్నీ చేస్తున్నాయి. ఒక పక్షి, ఒక జంతువు అన్నీ చేస్తున్నాయా లేదా? వాటి పిల్లల్ని అవి చక్కగా చూసుకుంటున్నాయి, జాగ్రత్త చేస్తున్నాయి. దాని పిల్లల్ని ఎవరన్నా హాని చేస్తారంటే ప్రొటెక్ట్ చేస్తున్నాయి. అన్నీ చేస్తున్నాయి. మనము అదే చేస్తున్నాం. కానీ 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైన జన్మ అంటారు మానవ జన్మ. ఈ ఉత్తమమైన జన్మ తీసుకొని మనము అన్నింటికన్నా హీనంగా
జీవిస్తున్నాం. సో, మనకి ఆలోచన శక్తి ఇచ్చినారు. మనకున్నది ఏంటి? ఎక్స్‌ట్రాగా వాటికి లేనిది మనకున్నది ఏంటి? ఆలోచన శక్తి. ఆ ఆలోచన శక్తిని ఉపయోగించి నేను తెలుసుకుంటాను. అంతవరకు కూడా అంటే ఒక జంతువు జన్మలో వరకు కూడా అవన్నీ కూడా ధ్యాన స్థితిలోనే ఉన్నాయి. ధ్యానం చెయ్యంది ఎవరు అంటే మానవులు మాత్రమే. మనిషిగా పుట్టిన తర్వాత మనము దానిలో నుంచి దూరం అయిపోయినాం. కాబట్టి మనల్ని మనం సెల్ఫ్ రియలైజేషన్ అన్నది ఎప్పుడూ ఉండాలి. సో, మనల్ని మనం తెలుసుకోవాలి. ఎందుకోసం వచ్చాం? ఎందుకు పుట్టామని తెలుసుకోవాలి. సో, సెల్ఫ్ రియలైజేషన్ అన్నది ఆహ్, మాయలో ఉన్నంత వరకు కూడా జరగదు. సో, మాయ నుంచి బయటపడాలి. ధ్యాన సాధన చెయ్యాలి. సో, ఈ ధ్యానం చెయ్యడానికి కూడా మనకు ఎంతో ధ్యానం అన్న పదం వినడానికి ఎన్నో జన్మలు పడతాయి. సో, ఆ జన్మలన్నీ దాటుకొని వచ్చాం కాబట్టే ధ్యానం అన్న మాట మనకు వినపడింది. సో, వినపడిన వెంటనే మనం దాన్ని ప్రయత్నం చెయ్యాలి. సాధన చెయ్యాలి. స్టార్ట్ చెయ్యాలి. దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఆ సీరియస్‌గా తీసుకోవడానికి కొన్ని జన్మలు పడతాయి. వింటాం. విన్నించి దాన్ని ప్రయత్నం చేయడానికి కొన్ని జన్మలు పడతాయి. కొన్ని సంవత్సరాలు పడతాయి. కొన్ని అట్లాగా మన ఆహ్, ఎంతో ఇది చేస్తే గాని మనమొచ్చి ఇప్పుడు కూర్చున్నాం. ధ్యానంలో కూర్చున్నాం. సో, ఇంకైనా మనం ఆ మాయలో నుంచి బయటపడతాం. దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకుంటాం. సో, వేమన పద్యం ఉంది గదా! పట్టరాదు పట్టి విడువక రాదు. బ పట్టనేని బిగియ పట్టవలె. పట్టి విడుచుట కన్న పడి చచ్చుట మేలయ. విశ్వదాభిరామ వినురవేమ. ఒకదాన్ని పట్టుకొని విడవటానికన్నా చావడం మేలు అని అంటున్నారు. సో, ఏదైనా చేసేదానికి ముందు 100 సార్లు ఆలోచించండి. 1000 సార్లు ఆలోచించండి. కానీ వన్స్ ఒక అడుగెత్తి ముందుకేశాక ఒక పని చెయ్యాలని వెనక్కి తిరిగి చూడకూడదు. ముందుకెళ్తూనే ఉండాలి. ఎన్నో వస్తాయి. సో, మనము ధ్యానం స్టార్ట్ చేసిన తర్వాత మనం వద్దు అనుకోవడానికి మన చుట్టూ ఎన్నో వస్తాయి. వాళ్ళిట్టంట, ఆ గురువు ఇట్టంట, ఆ గురువు యాహ్! కోపం ఎక్కువంట అంటే వద్దబ్బా! మనకి ఈ ధ్యానం వద్దు. మనము ఎంత తొందరగా అనుకునేస్తామో మనకు వద్దు ఈ ధ్యానము అని. సో, అలా వద్దు అని మనకి దీనిలో నుంచి పక్కకు తప్పుకోవడానికి మన చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ ఆ గురువు ఎట్టుంటే నాకేంటి? నేను ధ్యానం చేస్తే నాకు మంచిదన్నారు గదా! నేను చేస్తాను అని పట్టుగా మనం ముందుకెళ్ళాలి. ఓకే. సో, మనం మన కోసం ధ్యానం చేస్తున్నాం. ఏ గురువు కోసమో కాదు, ఎవరి కోసమో కాదు. మనము మన కోసం ధ్యానం చేస్తున్నాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనకివన్నీ అర్థమవుతాయో, ఎన్ని కష్టాలొచ్చినా మనం సహనంతో మనం ముందుకెళ్తూ ఉంటామనమాట. తర్వాత ఆహ్, ప్రతీదీ కూడా మనకి ఆహ్, ఇల్యూషన్స్ అంటే ఏంటంటే ఆహ్, ఆహ్, లేనిది ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయన్నమాట. కానీ యాక్చువల్‌గా ఉండవవి. కానీ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం వాటినంతా దాటుకుంటూ వెళ్తూ ఉండాలి. సో, మనకి ఇదడ్డము అనుకుంటే ఏవి అడ్డము కాదు. మనకేది అడ్డు కాదు. మన సాధనకి మనం అనుకుంటాం. మన భర్త ఒప్పుకోవట్లేదు. మన పిల్లలు ఒప్పుకోవట్లేదు. పెళ్ళాం ఒప్పుకోవట్లేదు. దీనివల్ల నేను ధ్యానం చేయలేకపోతున్నాను అని మనకివన్నీ కూడా మాయ. ఇవన్నీ ఏవి లేవు. మన సాధనకి ఏది అడ్డు కాదు. మనం చెయ్యాలి అనుకుంటే అంటే మనసుంటే మార్గం ఉంటది. కాబట్టి నువ్వు గట్టిగా అనుకుంటే చెయ్యాలి అని ఇవేవి మీకు అడ్డు కాదు. ఓకేనా? ఓకే. తర్వాత ఆహ్, సో, మనము ఈ మాయ అన్నది తెలుసుకోనంత వరకు అంటే నేను శరీరము అని అనుకునేంత వరకు కూడా నీకు జన్మ మళ్ళీ పుడుతూ ఉండాలనమాట. సో, మళ్ళీ ఈ జనన మరణ చక్రంలోకి వస్తూనే ఉండాలి. ఎప్పుడైతే అనుభవపూర్వకంగా నువ్వు ఆత్మను అని తెలుసుకొని ఆత్మ స్థితిలో జీవిస్తావో, ఆ తర్వాత ఈ చక్రంలో నువ్వు ఉండాల్సిన పని
వింటున్నా? ఓకే. యా. సో ఈ జనన మరణ చక్రంలోకి మనము వస్తూనే ఉంటాం. సో శంకరాచార్యులు భజగోవిందంలో చెప్పారు కదా, పునరపి జననం పునరపి మరణం అని. అంటే మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉండాలి. అంటే ఎన్నిసార్లు పుడతావు నువ్వు, ఎన్నిసార్లు తల్లి గర్భంలోకి వస్తావు, ఆ చీకటిలోకి వస్తావు, ఎన్నిసార్లు పుడతావు, ఎప్పుడు తెలుసుకుంటావు అని ఆఖరిలో ఆయన శంకరాచార్యుల వారు ఆయన ఆఖరిగా ఇచ్చిన సందేశం అది భజగోవిందం అనేది. సో ఆయన ఎంతో జ్ఞానంతో ఆయన ఆఖరి నిమిషంలో ఇచ్చిన సందేశం. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆత్మని అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటావో ఆ తర్వాత ఈ జనన మరణ చక్రంలోకి రావాల్సిన అవసరం లేదు. అప్పుడు మనం ఇచ్చా మరణం, ఇచ్చా జననం. అంటే నువ్వు కోరుకుంటే 10 మందికి నేను నేర్పించాలి, వాళ్ళకి దారి చూపించాలి అని నువ్వు కోరుకుంటే కావాలంటే రావచ్చు, లేకపోతే అవసరం లేదు. లేకపోతే కంపల్సరీగా రావాల్సి ఉంటది భూమి మీదకి. కానీ అక్కడ రావడానికి నీకు శరీరం దొరకదు, తల్లిదండ్రుల గర్భం దొరకదు, పెద్ద క్యూ ఉంటది అక్కడ. ఆత్మలు భూమిపైకి రావడానికి కాచుకొని ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ చేసుకోలేదు పాఠాలు. ఎప్పుడు కంప్లీట్ అయితాయి నీ పాఠాలంటే నువ్వు ఆత్మను తెలుసుకున్నప్పుడు మాత్రమే, అలాగ జీవించినప్పుడు మాత్రమే. సో దానికి నువ్వు 10 మందిని నువ్వు ఆత్మనని తెలుసుకోవడానికి సహాయం చేసినప్పుడు మాత్రమే నీకు మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు. కాబట్టి వీటన్నిటికీ పత్రి గారు మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అవకాశాన్ని కలిగించినారు. నువ్వు ఆత్మని తెలుసుకోవడానికి ధ్యాన సాధన ద్వారా, నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ధ్యాన సాధన ఇచ్చారు. తర్వాత దాన్ని మనం జీవించడానికి జీవితం ఉంది మనకి. ఆత్మ అని తెలుసుకొని మనం జీవించినప్పుడు మన జీవితం ఎంత హాయిగా ఉంటదో, ఎంత సుఖంగా ఉంటదో మనకి జీవితం ఉంటుంది. సో అలా మనం జీవించినప్పుడు మళ్ళీ దాన్ని 10 మంది అలా జీవించడానికి మనం ఉపయోగపడాలి. అంటే నువ్వు ఏం నేర్చుకున్నావో అది 10 మందికి నేర్పించాలి. సో నీ అనుభవాలు పంచుకోవాలి అని అన్నింటికీ అవకాశం కల్పించినారు పత్రి గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో. సో ఇవన్నీ మనము శ్రద్ధగా చెయ్యాలి. సో నువ్వు మాయలో ఉన్నంత వరకు కూడా నీకు కనిపించేదంతా కూడా చీకటే. చీకటి అంటే ఏంటి? దుఃఖము, బాధ మాత్రమే. నువ్వు ఆత్మని అని తెలుసుకున్న తర్వాత, మొన్న క్లాస్ లో నేను చెప్పాను అనుకుంటా. సో ధ్యానం చేసిన తర్వాత అన్ని హ్యాపీగా ఉంటాయి, అన్ని హ్యాపీగా ఉంటాయి అని అంటాం. ఎందుకంటే అక్కడ వెలుగు మాత్రమే కనిపిస్తుంది. ప్రతి ఒక్క ఛాలెంజ్ దగ్గర మనకి అంటే ఎక్కడో ఆగిపోయింది అన్న తరగతి దగ్గర ఇంకో కొత్తవే ఓపెన్ అవుతది, కొత్త దారి ఓపెన్ అవుతది మనకి. ఇంకా జీవితం లేదు, నాకు ఇంకెక్కడ దారి కనిపించట్లేదు అనుకున్న చోట ఒక వెలుగు కనిపిస్తది మనకి. ఎందుకంటే మనం ఆత్మ స్వరూపులమని తెలుసుకున్నాం కాబట్టి. సో ఈ ధ్యాన జీవితం ఎంత చక్కగా మనకు ఉపయోగపడుతుందంటే అంత చక్కగా ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో నేను నాది అన్నది వెళ్ళిపోతుంది. నేను అని అనుకునే దగ్గర నుంచి నా కుటుంబం అని వస్తుంది. నా కుటుంబం అనే దగ్గర నుంచి నా సమాజం అనేది వస్తుంది. నా సమాజం అనే దగ్గర నుంచి నా ఊరు అనేది వస్తది. నా దేశం అనేది వస్తది. ఆ తర్వాత నా విశ్వం అనేది వస్తది. అలా మనము ఒక చిన్న బౌండరీలో నుంచి కొంచెం కొంచెంగా బయటకెళ్ళి విశ్వమంతా నేనే అనే స్థితికి నీ ఆలోచన పరిధి, అంటే నువ్వు అంత మెచ్యూర్డ్ గా థింక్ చెయ్యగలుగుతావు అన్నమాట. ఓకే. సో అలాగా మనం ఎదుగుతూ వస్తాం అన్నమాట. తర్వాత మనము భగవంతుణ్ణి కూడా అర్థం చేసుకోలేము ఎంతవరకు మాయలో ఉన్నంత వరకు. భగవంతుడు అంటే ఏంటో మనకు తెలీదు. కాబట్టే మనము భగవంతుడంటే ఆ విగ్రహము, ఆ రూపము అని అనుకుంటూ ఉంటాం. నిజంగా భగవంతుడిని ఎప్పుడు అర్థం చేసుకుంటామంటే ఎప్పుడైతే ఈ మాయలో నుంచి బయటపడతామో, నేను ఆత్మని అని తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే నీకు భగవంతుడు అర్థమవుతాడు. నిజమైన భగవంతుడు అంటే ఏంటి అని. సో వేదాల్లో ఏం చెప్పారు? స్వస్వరూపాన సంధాన భక్తి రీత్యా విధీయతే. అంటే నువ్వు
ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటావో అదే నిజమైన భక్తి. అంటే నువ్వే భగవంతుడు అని తెలుసుకుంటావు. అదే నిజమైన భక్తి అని దేంట్లో చెప్పారు? వేదాలలో చెప్పారు. అది పత్రి గారు చెప్పిందో, నేను చెప్పిందో కాదు. అహం బ్రహ్మాస్మి, నేనే భగవంతుడు. అంటే నేను భగవంతుడు ఎట్లా అయితాను? విశ్వంలో ఉన్నదంతా నేనే, ఆత్మ స్వరూపమే. ఆత్మ. సో, నేను ఆత్మని అని తెలుసుకున్నప్పుడు, అంతటా ఉన్నది ఆత్మ స్వరూపమే. నీలో ఉన్నది ఆత్మ స్వరూపమే. ఒక చెట్టులో, ఒక పుట్టలో, ఒక జీవిలో, ఒక జంతువులో, ఒక పక్షిలో, ఒక అంతటా ఉన్నది, విశ్వంలో ఉన్నది ఆత్మ స్వరూపమే అన్నప్పుడు, నీలో ఉన్నది ఆత్మ స్వరూపమే అయినప్పుడు, సో నువ్వే భగవంతుడు. భగవంతుడు ఎక్కడో బయటున్నాడు గాబట్టి, మనం ఎన్ని తప్పులైనా చేసేస్తున్నాం, ఎన్ని అబద్ధాలైనా మాట్లాడేస్తున్నాం. ఎందుకంటే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అని అనుకుంటున్నాం గాబట్టి. నిజంగా నువ్వు భగవంతుడిని అర్థం చేసుకుంటే, నువ్వు ఇలా ప్రవర్తించవు, సత్యంతో జీవిస్తావు, ఇంకొకరిని ఏ రకంగానూ హాని చెయ్యవు. మాటలతో కానీ, ఆలోచనల్లో కానీ, ప్రవర్తనతో కానీ ఏ రకంగానూ ఇంకొకరిని హాని చెయ్యవు. నిన్ను నువ్వు తెలుసుకుంటావు. సో, ఎవరి జీవితాల్లోకి జోక్యం చేసుకోవు. సో, నీ జీవితం నువ్వు చక్కబెట్టుకుంటూ అందరికీ ఆ ఫ్రీడమ్‌ని ఇస్తావు. ఎందుకంటే వాళ్ళు కూడా భగవత్ స్వరూపులని నీకు తెలుస్తది కాబట్టి. కాబట్టి మనకి నిజమైన భగవత్ తత్వము మనకు ఈ మాయ తొలగినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఓకే. తర్వాత మనము ఈ మాయలో ఉన్నంత వరకు కూడా డిపెండ్ అయ్యే ఉంటాం. ఎవరిపైనో ఒకరిపైన డిపెండ్ అవుతూనే ఉంటాము. సో, మనము మన ఫ్యామిలీ మెంబర్స్ పైన డిపెండ్ అవుతాము, ఫ్రెండ్స్ పైన డిపెండ్ అవుతాము, టీచర్స్ పైన డిపెండ్ అవుతాము, డాక్టర్స్ పైన డిపెండ్ అవుతాము. మన ప్రతి విషయానికి, మన ఆరోగ్యానికి కానీ, మనం ఏదైనా సలహాలు తీసుకోవాలంటే, మనం ఒక చదువు చదవాలంటే ఎంతమందిని అడుగుతామో, ఇది చదివేదా, అది చేసేదా, ఈ వ్యాపారం చేసేదా, అట్లా ప్రతి విషయానికి కూడా మనము ప్రతి ఒక్కరి పైన డిపెండ్ అయి ఉంటాము. లేదంటే మనం భగవంతుడి పైన డిపెండ్ అవుతాము. ఒక గురువు పైన డిపెండ్ అవుతాము. ఎప్పుడు డిపెండెన్సీలోనే ఉంటాం. అందుకే ఆ డిపెండెన్సీలో నుంచి బయటొచ్చి ఇండిపెండెంట్‌గా, అంటే నీకొచ్చే ప్రతి ప్రశ్నకి నీలో నుంచే నువ్వు జవాబు తెచ్చుకోవాలి. ఏ మాస్టర్స్‌ని అడుగుతూ ఉండకూడదు. ఇదెందుకు ఇలా అవుతుంది? అదెందుకు అలా అవుతది? మనము డిపెండెన్సీలోకి బయట రావాలి. మనలో నుంచే మనకి అన్ని జవాబులు వస్తాయి. దీనికొక చిన్న ఉదాహరణ చెప్తాను. సో, ఒక పిల్లవాడికి ఒక ఎగ్జామ్ వస్తది కదా! ప్రతి పిల్లవాడికి స్కూలుకెళ్తే ఎగ్జామ్స్ ఉంటదా లేదా? సో, ఆ ఎగ్జాము రాయాలి అంటే తనకి ముందే సిలబస్ ఇస్తారా లేదా? సిలబస్ ఇస్తారు. దానికి టెక్స్ట్ బుక్స్ దానికి కోచింగ్ ఇస్తారు. ఇన్ని చేసే ఎగ్జామ్ బెడతారు. అవునా కాదా? సో, తనకు ప్రశ్నకి, ప్రతి ఛాలెంజ్‌కి, ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్స్ మన దగ్గరే ఉన్నాయి. ముందు ఆన్సర్స్ ఇచ్చే ప్రశ్నలొస్తాయి. సో, ఆ ప్రశ్నలు ఆన్సర్స్ ఎక్కడున్నాయంటే మనలోనే ఉన్నాయి. ఆ మనలో వెతకకుండా మనం బయట వెతుకుతూ ఉంటాం ఆ ప్రశ్నలకంతా జవాబులు. బయటెక్కడ దొరకవు. సరి అయిన జవాబు దొరకదు. ఏదో జవాబు దొరుకుతది కానీ అది సరియైన జవాబు కాదు. సరియైన జవాబు కావాలంటే నీలో నువ్వు వెతకాలి. కాబట్టి మనకు మనము ఎవ్వరి పైన డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. మనము మనంతట మనము ఎదగాలి. మనంతట మనం జీవించాలి. ఎవ్వరు వచ్చి మనల్ని కాపాడరు. ఉద్ధరేదాత్మనాత్మానం. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినాడు. ఎవరి ఆత్మలు వాళ్ళు ఉద్ధరించుకోవాలి తప్పితే ఎవ్వరు రారు అని కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు అర్జునుడికి గైడ్ చేశాడు. నువ్వు యుద్ధం చెయ్యి అన్నాడు. కృష్ణుడికి ఎంతసేపు యుద్ధం చేయడానికి? కృష్ణుడికి తెలీదా యుద్ధం చేయడం? కానీ ఆయన చెయ్యలే. ఎందుకంటే అది ఆయన పని కాదు. సో, ఆయన సహాయం చేస్తాడు అంతే.
దారి చూపిస్తాడు. నువ్వు చెయ్యాలి, అదే నీ ధర్మము అని చెప్తాడు అంతే. కానీ చెయ్యాల్సింది మనమే. కాబట్టి మనం మనకి మనం తెలుసుకోవాలి. మనల్ని మనం ఎదగాలి అంతే. ఓకే. తర్వాత ఆహ్, మనము ఆహ్, ఆహ్, మా ఎప్పుడైతే ఆత్మని అని తెలుసుకోమో అంతవరకు కూడా మానవులుగా జీవిస్తాము. మానవుడు అంటే మాయలో ఉన్నవాడు అని అర్థం. సో, ఎప్పుడైతే మాయ తొలగిపోతాదో అంటే నేను ఆత్మను అని తెలుసుకుంటామో అప్పుడు నువ్వు భగవంతుడు. అంతవరకు కూడా నువ్వు మానవుడు. ఆత్మని ని తెలుసుకున్న తర్వాతే నువ్వు భగవంతుడవుతావు. యాక్చువల్‌గా భగవంతులే. కానీ మనం భగవతత్వంలో జీవించము. మాయలో జీవిస్తాం. ఓకే. సో, దీనికి తర్వాత ఒక కాన్సెప్ట్ చెప్తాను. అది ఇంకా మీకు బాగా అర్థమవుతది. ఓకే. సో, ఎప్పుడైతే మనము మాయలో ఉంటామో అప్పుడు రోజు ఏడుస్తూ ఉంటాము. కానీ ఎప్పుడైతే మనం ఆత్మని అని తెలుసుకుంటామో, సత్యం తెలుసుకుంటామో అప్పుడు ఏడుపన్నది వెళ్ళిపోతుంది. సో, చావే ఆఖరి మెట్టు అని అనుకుంటాము. కానీ సత్యం తెలిసిన తర్వాత చావు తర్వాత కూడా జీవితం ఉంది అని తెలుసుకుంటాం. సో, ఇంత గొప్పది మనకు మాయ అన్నది. సో, మాయ అన్నది లేకపోతే సత్యం మనకి తెలీదు. చీకటి అన్నది లేకపోతే వెలుగు వెలుగు యొక్క గొప్పతనం మనకు తెలీదు. సో, ఇవి మనకి సహాయం చేస్తున్నాయి. మనకి ఒక కష్టము అన్నది వస్తే మనకి దానిలో నుంచి బయటపడడానికి దారి వెతుకుతాము. వెలుగుని వెతుకుతాము. సో, ఇవి ఉన్నందువల్లే మనకి ఆహ్, అన్నింటిలో ఆ బ్యూటీ అన్నది కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటికి థాంక్స్ చెప్తూ మనం వెలుగు వైపు మనం ప్రయాణం చేస్తాం. ఓకేనా? సో, ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఆ కాన్సెప్ట్ చెప్పి హ్మ్. రాసుకుంటారంటే రాసుకోండి ఇది. ఏనా మనము 7 అని చాలా విన్నాం గదా! మొన్న క్లాస్‌లో సప్త లోకాలు, సప్త ఇంకా చాలా తెలుసు మనకు. సప్త ఋషులు, సప్త సముద్రాలు, ఇంకా 7 అనే నంబర్‌లో చాలా చాలా తెలుసు. కానీ ఈరోజు నేను మీకు ఇంకో కొత్త కాన్సెప్ట్ చెప్తాను. సప్త కారాలు. ఎవరైనా విన్నారా? కారాలంటే ఎన్నున్నాయండి మనకు? 2 కారాలున్నాయి. ఎండు కారం, పచ్చి కారం అని 2 కారాలుంటాయి మనకు తెలిసి. కానీ సప్త కారాలు గురించి తెలుసుకుంటాం. ఫస్టు పుట్టగానే బిడ్డకి ఏముంటదంటే నిర్వికారం. నిర్వికారం అంటే ఆహ్, బిడ్డ ఎవరి దగ్గరికైనా ఎళ్ళిపోతూ ఉంటది. తెలీదనమాట. ఆహ్, ఆహ్, ఎవరు నాది అని తెలీదు. సో, అందరి దగ్గరికి ఎళ్ళిపోతూ ఉంటది బిడ్డ. ఎవరు తీసుకున్నా గూడా వాళ్ళ దగ్గర ఉంటది హాయిగా. కొంచెం పెద్దయ్యేసరికి ఎవరైనా అడిగితే ఏడుస్తది. ఎందుకంటే భయం. నా తల్లి దగ్గర నేను సేఫ్‌గా ఉంటాను అని అనుకుంటది. కొంచెం పెద్దయ్యేటప్పటికి అలా వస్తది. అక్కడ మనకి సాకారం అవుతది. అంటే ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. అవునా? కాదా? సో, మనం ఆకారాన్ని కనెక్ట్ అవుతాం. సో, ఇది నా తల్లి, నా మా నాన్న, సో, నా బొమ్మ, నా నా సో, నాది అని ఐడెంటిఫికేషన్ అనేది సో, కనిపిస్తూ ఉంటదనమాట. క వినపడట్లేదా? తెలుస్తుంది. వినపడుతుంది కదా! ఓకే. ఇంకొంచెం గట్టిగా చెప్తాలెండి. సో, నిర్వికారం, ఆకారం. ఆ తర్వాత ఆకారం అనేది వస్తుంది. ఆ తర్వాత ఆకారం వస్తూనే ఏమొస్తది? మమకారం వస్తుంది. అంటే ప్రేమ పెరిగిపోతది అన్నింటి పైన. ఈ మమకారము ఎట్లా పట్టుకుంటదంటే మనల్ని లా చివరి దాకా వదలదనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడి దాకా ఉంటది మమకారం అని. సో, ఒక బిడ్డకి పెళ్లి చేస్తాం. కూతురికి పెళ్లి చేస్తాం. అత్తగారింటికి ఎళ్తది. ఎళ్ళినా గూడా ఇంకా కూతురు మీద ప్రేమనమాట. అయ్యో! నా కూతురు ఎక్కడ కష్టపడిపోతుందో, ఎలా చూసుకుంటున్నారో ఏమో అని రోజు ఫోను చేస్తూ ఉంటాం. ఏమ్మా ఎలా ఉన్నామ్మా? అత్తగారు వాళ్ళు చూసుకుంటున్నారా? నీ మొగుడు చూసుకుంటున్నాడా? అంటే
బాగా చూసుకుంటున్నాడమ్మా. నా మొగుడు బాగా చూసుకుంటున్నాడు. మా అత్తగారు బాగా చూసుకుంటుంది. అన్నీ తనే చేసి పెట్టేస్తది. నన్నేమి చెయ్యనీయట్లేదు అంటే, అబ్బా! ఎంత మంచివాళ్ళో. మా అమ్మాయికి ఎంత మంచి మొగుడు దొరికాడో, ఎంత మంచి అత్తగారు దొరికిందో, ఎంత బాగా చూసుకుంటున్నారో అని అనుకుంటాం. కానీ రేపు మన కొడుక్కి పెళ్లి చేస్తాం. కోడలొస్తది ఇంటికి. కోడలొస్తే నిద్దరే లెయ్యదమ్మా. అన్నీ నేనే చేసి పెట్టాలి. నాకేమీ చెయ్యట్లేదు. అన్నీ నేనే చేసి పెట్టాలి. ఆ! నా మొగుడు దగ్గర పని చేయిస్తుంది. నా కొడుకు దగ్గర పని చేయిస్తుంది. అని అనుకుంటాం. కూతురికి మాత్రం అత్తగారు చేసి పెట్టాలి. మొగుడు చేసి పెట్టాలి. కోడలికి మాత్రం మనం చెయ్యకూడదు. సో, ఏంటిది? దీన్నేమంటారు? మమకారం. సో, ఆ మమకారము ఏం జేస్తది? రోజు ఫోన్‌లు చేసి, మీ అత్తగారు ఇట్లా అనిందా? నువ్వు ఇట్లా బదులు జెప్పు అని వాళ్ళకున్న బుర్రను గూడా మనం పాడు జేసి, మనకున్న ఇదంతా సో, ఆహ్, అది ఎక్కడికో ఎళ్తదింక. ఎప్పుడు తెగదది. అంత మమకారం పెంచుకొనుంటాం. సో, ఎవరి జీవితం వాళ్ళకి తెలుసు. వాళ్ళు చెక్కబెట్టుకుంటారు. అనుభవంతో నేర్చుకుంటారు అని అనుకోము. మనమే ఏమో నేర్పిచ్చేస్తున్నాం. మనకే అన్నీ తెలుసు. మనకే అని అనుకుంటాం. నిజంగా చూస్తే మనకేమీ తెలీదు. కాబట్టి ఆ మమకారం కొంచెం తగ్గించుకోవాలి. ఓకేనా? తర్వాత ఈ మమకారం వల్ల ఏమొస్తదంటే, అహంకారం అనే ఇంకో కారం యాడ్ అవుతది మనకు. అహంకారం ఒస్తది. సో, నన్నంటావా? నన్ని నువ్వు తప్పు బెడతావా? నాకే నేర్పిస్తావా? హ్మ్. నీ వయసేంటి? నా అనుభవం ఏంటి? నువ్వు చెప్తే నేను వినాలా? అని ఎవరైనా మంచి చెప్పినా ఎత్తుకోము. అహంకారం. చాలా అహంకారాలు. సో, నేను పురుషుడన్న అహంకారం, నేను స్త్రీ అన్న అహంకారం, నేను ఒక ఇంటి పెద్ద అన్న అహంకారం. హ్మ్. చదువుందన్న అహంకారం, డబ్బులుందన్న అహంకారం, ఎన్నో ఇలా ఎన్ని ఉండాలో అన్ని అహంకారాలు మనకి ఉంటాయి. సో, ఇవన్నీ ఉన్నప్పుడు మనకి ఏమీ బోధపడదు. ఎవరేం జెప్పినా బోధపడవు. కానీ అహంకారం దీన్లలో అంతా కింద మీద పడి దెబ్బలు తగులుతూ ఉంటే అప్పుడు బోధపడతది. ఏం చేస్తున్నా? ఎందుకు నేనింత ఇబ్బంది పడుతున్నా? ఎందుకు ఎవ్వరు నాతో ఫ్రెండ్లీగా లేరు అని ఎక్కడో ఒక చిన్న ఆలోచన మొదలైతుంది. అప్పుడు ఆలోచన కలుగుతుంది. ఎందుకు? ఏంటి? అని. అప్పుడు ప్రయత్నం చేస్తాడు. దీనిలోనే నేనందరిని ఎలా ఫ్రెండ్‌షిప్ చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఏమొస్తది? సో, సాధన మొదలవుతది. సాధన మొదలైనప్పుడు మనకి శరీరం సహకరించాలి, సహకారం కావాలి. శరీరం యొక్క సహకారం, మనసు యొక్క సహకారం ఎప్పుడైతే ఈ సహకారం మన చుట్టూ ఉన్న వాళ్ళ సహకారం అప్పుడే మనము సాధనలో కూర్చోగలం. ఈ సహకారాలన్నీ కావాలి అంటే మన అహంకారం తగ్గించుకోవాలి, మమకారం తగ్గించుకోవాలి. సో, ఇవన్నీ తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనము మనకి సహకారాలన్నీ లభిస్తాయో, మనం ధ్యాన సాధనలో కూర్చుంటాం. సో, అప్పుడు మనకి సత్యమేంటి అని సాక్షాత్కారం అవుతుంది. సాక్షాత్కారం అయినప్పుడు మనం నిరాకారులం అవుతాము. అంటే ఫస్ట్ నిర్వికారం, ఇక్కడ నిరాకారం. అంటే నేను, నాది అన్నది కనిపీదు. అంటే మనం ఎవరిని ఒక స్త్రీగానో, పత్రి గారి దగ్గరికి పోతే వాళ్ళు ఒక స్త్రీయా, పురుషుడా ఆయనకవన్నీ ఏం కనిపియదు. ఆయనకి వాళ్ళ ఆత్మే కనిపిస్తుంది. సో, అందరిని భగవంతులుగానే ఆయన చూస్తాడు కాబట్టి ఎవరైనా ఆయన కాళ్ళ మీద పడితే వెంటనే ఆయన కూడా వాళ్ళ కాళ్ళ మీద పడతాడు. ఎందుకంటే అందరిలో భగవంతుడున్నాడు కాబట్టి. సో, అలా మనం చూడగలుగుతాము. అంతవరకు మన సాధన జరగాలి. బావుందా కాన్సెప్ట్? సాక్షాత్కారం అయిన తర్వాతే అంటే ఆత్మ సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే ఏంటి? ఆత్మ సాక్షాత్కారం. అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం నేను ఆత్మని అని. ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత మనకి నిరాకారం అనేది వస్తుంది. అప్పుడు భగవంతుడు ఒక విగ్రహంలో ఉన్నాడు, ఈ రూపంతో ఉన్నాడు అన్నది వదిలి, భగవంతుడు అంతటా ఉన్నాడు అని ఏదైతే మనం మాటల్లో చెప్తామో, అలా జీవించడం మొదలుపెడతాము. ఎవ్వరితోనూ మనకు విరోధం ఉండదు. ఎవ్వరు మనకి శత్రువులు కారు. అందరూ మిత్రువులే అవుతారు. మిత్రత్వంతో జీవించగలుగుతామప్పుడు. సో,
బాగున్నాయా సప్తకారాలు? థ్యాంక్ యూ. సో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. చాలా అద్భుతం మేడం, చాలా అద్భుతంగా ఉంది. ఏమంటాము, మాకు ఉన్న మాయను తొలగిపోయింది అనమాట. మాకున్న మాయ, ఆ మాయ తొలగిపోయింది మేడం. చాలా అద్భుతమైన సెషన్, ఎంత బాగా చెప్పారు. దీంట్లోనే ఉంటాం మేడం, ఎప్పుడు నాది నాది నా సంసారం. ఇప్పుడు కూడా ఇంకా టైం అవుతుంది, ఏదో పెట్టాలో పిల్లలకు పంపించాలో, ఆ మాయ అనమాట. ఎంత వింటానా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది మనసు. యాక్చువల్ గా అది మాయ కాదు, అది రెస్పాన్సిబిలిటీ. మన బాధ్యతలు మనం చక్కగా నిర్వహించాలి. కానీ అవును మేడం. ఆ బాధ్యతలు నిర్వహిస్తూ అంటనట్టు ఉండగలగాలి. తామరాకు మీద నీటి బట్టు, నీళ్ళల్లో ఉండాలి కానీ దానిలో తడవకూడదు. అలా ఉండాలి. బంధంలో మనము సంసారంలో ఉండాలి కానీ ఏది కూడా అంటకూడదు. సో వీళ్ళు లేకపోతే నేను జీవించలేను, వీళ్ళు ఇది లేకపోతే అట్లా దేనికి మనం ఇదే అయిపోకూడదు, డిపెండ్ అయిపోకూడదు. సో మన బాధ్యతలు మనం చక్కగా ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక ఇదిగా అన్ని అంటే ఎవరి బాధ్యతలు వాళ్ళు, ఒక మగవాళ్ళు అంటే ఒక తండ్రిగా, ఒక భర్తగా వాళ్ళ బాధ్యతలేవో అన్ని చక్కగా చేసుకుంటూ ఉండాలి. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవించాలి. అందుకే ఒక కుటుంబంలో మనం పుట్టాం, ఒక సంసారంలో మనం పుట్టాము. మనము ఇంకొక మాయ కూడా ఉంది, సంసారం వదిలేసి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటారు అందరూ. సో ఇది తప్పించుకోవడం అన్నమాట. ఇది కరెక్ట్ కాదు, మళ్ళీ పుట్టాల్సి ఉంటది తప్పించుకొని వెళ్తే. సంసారంలో ఉంటూనే మనం నిర్వాణం పొందాలి. సో ఏ బాధ్యత కూడా మనం వదలకూడదు. ధ్యానం చేస్తున్నాం కదా అని, నేను ధ్యానం చేస్తున్నాను వంట చెయ్యను, నేను ధ్యానం చేస్తున్నాను నీకు ఇది చేసి పెట్టను అని చెప్పకూడదు. మనం అన్ని చేస్తూ మన సాధన చేసుకోవాలి. ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేయండి. కళ్యాణ్ స్వప్న. ఉన్నారా లేదా మేడం? మీకు మీరే అన్మ్యూట్ చేసుకోవడానికి అవుతుందా చూడండి. అవ్వట్లేదు. అవుతుంది మేడం, ఇప్పుడు అవుతుంది. కళ్యాణ్ స్వప్న. మేడం ఒకసారి నమస్కారం మేడం. ఒక్కసారి మళ్ళీ ఒకసారి చెప్పరా, మళ్ళీ వినాలనిపిస్తుంది. అవి ఏది? సప్తకారాలు. సప్తకారాల నిర్వికారం, నిర్వికారం, ఆకారం, అది రాయలేదు సెకండ్. మమకారం, అహంకారం, అహంకారం, సహకారం, ఇది రాయలేదు. సాక్షాత్కారం, నిరాకారం. ఆత్మకారం ఎప్పుడు మేడం? ఆత్మకారం లేదమ్మా, సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం. సాక్షాత్కారంలో వస్తుంది, సహకారం తర్వాత. రాసండి. నిర్వికారం, ఆకారం, మమకారం, అహంకారం, సహకారం, సాక్షాత్కారం, నిరాకారం. ఎస్, సప్తకారాలు. నమస్కారం మేడం. చెప్పండి. ఈ సప్తకారాల్లో అహంకారం అనేది అది సాధన ద్వారా పోతుంది, ఇంకేమన్నా ఉపాయాలు ఉన్నాయి అది పోగొట్టుకోవడానికి? ఏదైనా సాధనతో సాధించుకోవాల్సిందే సార్. సో సాధన ద్వారానే ఎప్పుడైతే అందరిలో గొప్పతనాన్ని చూడగలుగుతామో, అందరూ సో ఆత్మస్వరూపులను తెలుసుకుంటాము. అంతటా ఉన్న నాకు తెలుసు, మిగతా వాళ్ళకు కూడా తెలుసు అన్నది అర్థం అవుతాదో సాధన ద్వారా మాత్రమే
మైండ్ కి మెచ్యూరిటీ అన్నది పెరుగుతుంది అన్నమాట. అప్పుడు మనకి అహంకారం అన్నది ఒక అలంకారంగా మారుతుంది. అంతేగాని లేకపోతే అహంకారం అన్నది ఒక మనకి శత్రువుగా మారుతుంది. యాక్చువల్ గా అహంకారం అన్నది చాలా మంచి ఒక ఇదన్నమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యాక్చువల్ గా అది. సో నాకు ఆ అన్ని తెలుసు అనుకోవడం కరెక్ట్. నాకే అన్ని తెలుసు అనుకోవడం తప్పు. సో చిన్న తేడా అంతే, తప్పు కాదది. ఓకే. సో ఆ చిన్న తేడా తొలగిపోతది. అదే మాయ అనడం, ఆ చిన్న తేడా. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మేడం, ఇప్పుడు సోల్ అనేది డిజైన్ చేసుకొని వస్తుంది ఇక్కడికి అని అంటారు కదా మేడం. ఉమ్, అయితే ఇప్పుడు మామూలుగా చనిపోయిన వాళ్ళు ఓకే, ఇప్పుడు సూసైడ్ అట్లా యాక్సిడెంట్ అట్లా చేస్తూ ఉంటారు కదా మేడం. అలాంటి వాళ్ళు ఎలా మేడం, అది ఆత్మ ఇక్కడే తిరుగుతుంటుందా లేకపోతే నెక్స్ట్ జన్మ తీసుకుంటుందా తీసుకోదా? సహజ మరణం అయితే వేరే జన్మ ఏ తీసుకుంటుంది అంటారు ఆత్మ కదా. అయినా మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. కాకపోతే ఇలా సూసైడ్స్ ఇట్లా చేసుకునే వాళ్ళకి చాలా టైం పడుతుంది. అసలు వాళ్ళు ఆ ఆ మళ్ళీ దీన్ని తెచ్చుకోవడానికి వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ ఇది తెచ్చుకోవడానికి. సో పత్రి గారు ఏం చెప్తారంటే, ఎంత కష్టం వచ్చినా భరించండి, ఫేస్ చెయ్యండి. అంతేకాని ఎప్పుడు కూడా మీ జీవితాన్ని మీరు ఇట్లా మధ్యలో ఇది అర్ధాంతరంగా చేసుకోవద్దు, ముగించకూడదు. సూసైడ్స్ చేసుకోవద్దు అని అంటారు. ఎందుకంటే ఈ లైఫ్ టైం రావడం, ఈ జన్మ మళ్ళీ తీసుకోవాలి అంటే చాలా కష్టం, మనకు దొరకదు. ఎంతో కష్టపడి తెచ్చుకున్నాం. ఈ చిన్న చిన్న విషయాలకి డిప్రెషన్స్ లేకి వెళ్ళిపోయి ఎంతో మంది ఇది చేసుకుంటూ ఉంటారు. ఈ జన్మకు సంబంధించే ఏదైతే వాళ్ళు సూసైడ్ చేసుకొని ఇంకా ఆ లైఫ్ టైం వాళ్ళు తెచ్చుకుని ఉంటారు కదా ప్రతి ఒక్కరు. ఇంత ఇన్ని రోజులు ఈ భూమి పైన ఈ టైం లోపల నేను నేర్చుకోవాలి ఈ పాఠము అని అనుకొని ఉంటారు. ఆ పాఠము నేర్చుకొని ఉండరు. అండ్ ఆ లైఫ్ టైం కూడా ఏదైతే అనుకున్నారో అది కంప్లీట్ చేసుకుంటారు. ఏదైతే బాకీ ఉందో అన్ని సంవత్సరాలు అన్ని దీనిలో ఆ పెండింగ్ లైఫ్ టైం కోసమే మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాల్సి ఉంటది. అది కొత్త పాఠము కాదు, కొత్త ఇది కాదు. సో అట్లా మళ్ళీ మళ్ళీ కానీ దొరకడం కూడా చాలా కష్టం. అట్లాంటి వాళ్ళు లాస్ట్ కి వెళ్ళిపోతారు క్యూలో. సో శరీరం ఇవ్వరు. మంచి తల్లిదండ్రులు అంటే ఒక ఒక జ్ఞానం ఉన్న తల్లిదండ్రులు అట్లాంటి వాళ్ళకి ఇవ్వరన్నమాట. సో మళ్ళీ ఎన్నో జన్మలు, మళ్ళీ 100 జన్మలు తీసుకోవాల్సి ఉంటది. కాబట్టి అట్లాంటి వాళ్ళకి చాలా టైం పడుతుంది. ఓకే, అంటే ఇక్కడే తిరుగుతుంటారు అంటారు కదా మేడం. తిరుగుతుంటారు, అవన్నీ వదిలేసేయండి అమ్మా. ఆత్మలు మన చుట్టూ ఉంటాయి. జ్ఞానం ఉన్నవి, జ్ఞానం లేనివి అన్ని తిరుగుతూ ఉంటాయి. అవి మనకు సంబంధం లేదు. మనము ఏం చెయ్యాలి, మనం అలాంటి పని చెయ్యొద్దు. ఓకే, నమస్తే. నమస్తే మేడం. జ్ఞానం తెలుసుకున్న వెంటనే ఆత్మ బాడీ వెకేట్ చేసిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలో చక్కగా వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏంటి అని ప్లాన్ చేసుకోవడం మొదలు పెడుతుంది. సో అందుకు ఒక్కొక్క జన్మ తీసుకున్నప్పుడు మనం ఎదుగుతూ ఉంటాం అన్నమాట. నమస్కారం మేడం. నమస్కారం. చెప్పండి. చాలా బాగా చెప్పారండి. ఎప్పుడు మన శరీరము మనది అంటూ ఆలోచిస్తాం, కానీ మనలో ఉన్న ఆత్మ గురించి ఎప్పుడు అసలు ఎక్కువ ఆలోచించాం. మీరు చెప్పిన తర్వాత ఎంత పొరపాటు చేస్తున్నామో అనిపిస్తుంది. కానీ ఒక్క డౌట్ మ్యామ్, ఇప్పుడు మనము అహంకారంతో లేకుండా, నిర్వికారంగా, మమకారం లేకుండా సహకారం చేస్తూ ఉండాలని చెప్పారు. చాలా బాగుంది. కాకపోతే మనం అలా ఉన్నప్పుడు ఎదుటి మనిషి అలా ఉంటే మనం ఉన్నదానికి ఏమైనా ఫలితం వస్తుంది. వాళ్ళు మనకు అపోజిట్ గా ఉన్నప్పుడు మనం అంతా సహకారంతో స్థిరత్వంతో ఎలా ఉండగలుగుతాము? అంటే పత్రికారిని చూసారా మీరు? మేడం, పత్రికారిని చూసారా? ఫోటోస్ చూసానండి నేను. ఎప్పుడు చూసారు. ఓకే. సో ఆయన లాగా జీవించాలి. మనము ఏం తెలుసుకోవాలంటే, మనకు తెలిసిన జ్ఞానంతో మనకు ఏదైతే తెలుసో మనం అలా జీవించాలి. మనకు అదే కావాలి. ఎదుటి వాళ్ళు అలా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. ఓకే. సో
మనకి మనం చెప్పుకోవాలి, మనంకి మనం జీవించాలి. సో దానిలో మీరు ఎంత ఆనందం పొందుతారో, ఎంత తృప్తి చెందుతారో మీకు చూసుకోవాలి. సో ఎదుటి వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళు అది అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు అలా జీవించగలుగుతారు. సో వాళ్ళు ఇంకా అలా అది అర్థం చేసుకోలేదు అన్నది మీరు తెలుసుకోవాలి. కాబట్టి నో ఎక్స్పెక్టేషన్స్. ఓకే. అంటే మన ఇప్పుడు ఎవరైనా నాకు ప్రేమ చూపిస్తేనే నేను ప్రేమ చూపిస్తాను అనడం తప్పు. నువ్వు ప్రేమ చూపిస్తూనే ఉండు. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ప్రేమను చూపిస్తూనే ఉండు. లైఫ్ అది అయిపోతూనే ఉంటుంది కదా మ్యామ్. పర్వాలేదు. సో దానిలో నువ్వు అది ఒక ఛాలెంజ్ గా తెచ్చుకున్నావు నువ్వు. ఇలాంటి వాళ్ళ మధ్యలో నేను బతికి నేను నాలా జీవించి చూపిస్తాను అని. ఓకే. సో అదే తామరాకు మీద నీటి బొట్టు అన్నట్టు. సో బుడదలోనే ఉంటది అది, కానీ బ్యూటిఫుల్ గా ఉంటది, అందంగా పుడతది, ఏది అంటది దానికి. సో నీ గొప్పతనం అదే. లేదంటే ఈ విశ్వామిత్రుడు లాగా 3 సార్లు బ్రహ్మత్వం పొందుకుని మళ్ళీ మాయలో పడతాడు, మళ్ళీ బ్రహ్మత్వం పొందుతాడు, సాధన చేసి మళ్ళీ మాయలో పడతాడు, మళ్ళీ బ్రహ్మత్వం పొందుతాడు. అలాగా మనము ఈ తెలుసుకున్న సత్యాన్ని, జ్ఞానాన్ని మళ్ళీ ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్ల మళ్ళీ పడతాం, మళ్ళీ ఎంతో సాధన చేయాల్సి ఉంటది. సో ఈ అండర్స్టాండింగ్ మనకి వచ్చిందంటే అది ఆటోమేటిక్ గా అవి వెళ్ళిపోతాయి. ఓకే. మేడం గారు చిన్న డౌట్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మనము ఎంత దీనిలో ఉన్నా మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్, అరే వీడు పిచ్చోడు, వీడు ఏది పట్టించుకోవడం లేదు, ఒకవేళ ఇట్లా కాదు అట్లా అని మనం చెప్పినా వాళ్ళు ఏదో రకంగా మనం మానసికంగా బాధిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ మేడం గారు అడిగినట్టు అది కుటుంబ పరంగా చూసుకున్నా అది కొంచెం కష్టంగా ఉంది. మనకి మనం చేస్తున్న పని కరెక్ట్ అని తెలిసినప్పుడు మన సాధనలో మన దీనిలో మనం కంటిన్యూస్ గా జర్నీ చెయ్యాలి. మనము ఎప్పుడైతే ఆ స్టెబిలిటీని మనం తెచ్చుకుంటామో వీటన్నిటికీ డిస్టర్బ్ అవ్వకుండా, ఎందుకంటే మనం చేసే పని మంచి పని, సత్యమైన పని, ఇదే కరెక్ట్ అని మీకు ఎప్పుడైతే తెలుస్తుందో స్ట్రాంగ్ గా పట్టుకొని మీరు వాటికి డిస్టర్బ్ అవ్వకుండా, వాళ్ళని ఫోర్స్ చేయకుండా మీరు కంటిన్యూ అవుతూ ఉంటే మిమ్మల్ని చూసి, అంటే మీలో ఉన్న మార్పు చూసి వాళ్ళల్లో ఇది కలుగుతుంది, ఆ మార్పు అన్నది వస్తుంది. కాబట్టి మీరు చలించకూడదు. సో మీ సాధనలో మీరు పట్టుగా ఉండాలి, మీరు చేసేటివి చేస్తూ ఉండాలి. సో వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోవాలో చేసుకుంటారు. టైం పడుతుంది అంటారు. టైం పడుతుంది. సో అంతవరకు మనకి ఆ సహనం అనేది కావాలి. అది కొంచెం తక్కువ ఉంది మేడం సహనం గురించి. మీకు సాధన ద్వారా అది కూడా పెరుగుతుంది. కాబట్టి సో మనము వాళ్లకు చెయ్యాల్సినవన్నీ చేస్తూ మన సాధన మనం చేసుకుంటే వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చెయ్యరు. మనము మన రెస్పాన్సిబిలిటీస్ వదిలేసి మనం చేస్తున్నప్పుడు మాత్రమే మనల్ని డిస్టర్బ్ చేస్తారు. కాబట్టి మనం ఏమేం చెయ్యాలో రెస్పాన్సిబిలిటీస్ అన్ని చేస్తూ మన సాధనని మనం పెంచుకుంటూ ఉండాలి. ఓకే మేడం. ఓకే చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. చాలా బాగా చెప్పారు మేడం. స్టార్టింగ్ లో చెప్పినట్టు ఆత్మ ముందే డిసైడ్ చేసుకొని మనం భూమి మీదకి వచ్చి ఇట్లా కర్మలన్నీ అనుభవించాలి అని చెప్పారు కదా మేడం. అయితే ఇప్పుడు మన జనరేషన్ అంటే నేను కొన్ని మోటివేషన్స్ అలా విన్నాను. దాన్ని బట్టి మన మైండ్ ఎట్లా ట్యూన్ చేస్తుందో, మనం మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది, చెడు ఆలోచిస్తే చెడు జరుగుతుంది. అది ఓన్లీ మన మైండ్ సెట్ లోనే ఉంది. అట్లా మన మైండ్ బట్టి మనం ఈ జన్మలో ఏమైనా తెలిసి తెలియక చేసిన తప్పులు బట్టి మనం కర్మలను అనుభవిస్తామా, లేకపోతే పూర్వజన్మ బట్టే మనం అనుభవిస్తామా అనేది రెండు కరెక్ట్ అమ్మా. ఎందుకంటే గత జన్మల నుంచి తెచ్చుకుంటాము, మనకు ఒక ఇబ్బంది వస్తుంది.
ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం, దాన్ని పాజిటివ్ గా చూస్తే దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాం అన్న దాన్ని బట్టి మనం దాన్ని పెద్దదిగా చేసుకుంటామా, చిన్నదిగా దాన్ని క్లియర్ చేసుకుంటామా అన్నది ఉంటుంది. సో మనకు గత జన్మల నుంచి వస్తాయి కొన్ని కర్మలు, తర్వాత ఇప్పుడు మనం క్రియేట్ చేసుకుంటాం కొన్ని. దాన్ని ఈ ప్రాసెస్ లో దాన్ని క్లియర్ చేసుకునే ప్రాసెస్ లో అనుభవించేటప్పుడు కానీ ఒక జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో మనకి ఒక హెల్త్ కి ఒక ఇబ్బంది వచ్చింది, ఒక చిన్న తలనొప్పి ఏదో వచ్చింది. సో ఆ తలనొప్పి వచ్చినప్పుడు మనం దానికి ఏదో టాబ్లెట్స్ ఏదో వేసుకుంటాం అనుకోండి. సో కానీ తగ్గలేదు. ఆ తలనొప్పి వల్ల మనం ఏం చేస్తాము, తట్టుకోలేకుండా అరుస్తాం, గట్టిగా అరుస్తాం. అరిచి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళ మీదంతా ఆ చికాకు చూపిస్తాం, అవునా కదా? ఇంట్లో వాళ్ళ మీద అందరి మీద దాన్ని ప్రెజెంట్ చేస్తాం, ఎందుకంటే అప్పుడు మనకి తట్టుకోవడానికి వీలవ్వలేదు కాబట్టి. సో చూపిస్తాం, అక్కడ మనం కొంచెం డిస్టర్బ్ అవుతాం. ఆ తర్వాత సరే మెడిసిన్స్ వేసుకున్నాం, అది తగ్గుతుంది అనుకున్నాం, తగ్గలేదు. మళ్ళీ వెళ్తాం డాక్టర్ దగ్గరికి, తగ్గలేదు, నాకు వేరే ఏదైనా టాబ్లెట్స్ ఇవ్వండి అని వెళ్తూ ఉంటాం. సో వాళ్ళు ఇస్తూ ఉంటారు, టాబ్లెట్స్ మార్చి మార్చి ఇస్తూ ఉంటారు, కానీ మనకి నొప్పి తగ్గలేదు. సో అప్పుడు ఏం చేయాలో తెలియదు, మనకున్న నొప్పి అందరి మీద చూపిస్తుంటాం, మనకున్న ఆ బాధని అందరి మీద చూపిస్తూ ఉంటాం. అప్పుడు బయట నుంచి వాళ్ళకి విసుగు వస్తది, ఏం చేస్తే ఇది పోతుందా అన్నది. సో మనం ధ్యానం చేసే కొద్దీ ఏమవుతదంటే ఎక్కువ మనం బయట డిపెండ్ అవ్వకుండా మనకి ఆ కెపాసిటీని పెంచుతుంది. అంటే మనము ఎంత నొప్పినైనా భరించేది, సో బయట నుంచి వచ్చే డిస్టర్బెన్సెస్ ని మనము బేర్ చేసే కెపాసిటీని పెంచుతూ వస్తుంది అన్నమాట. కాబట్టి సో మనకి 70% గత జన్మల నుంచి మనం తెచ్చుకుంటాము, 25% ఈ జన్మలో మనం చేసే వర్క్స్, మనం తినే ఆహారము, బయట క్లైమేటిక్ సిచ్యువేషన్స్ దాన్ని బట్టి తెచ్చుకుంటాము. ఇంకొక 5% మనము రాబోయే దాన్ని దలుచుకొని తెచ్చుకుంటూ ఉంటాం కర్మల్ని. సో ఇలా 100% కర్మల్ని మనం అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. సో మనం చేసే మంచి దీని ద్వారా, అంటే పాజిటివ్ ఆలోచనల ద్వారా మనం గత జన్మల్లో చేసిన దీన్ని మనం తగ్గించుకోవచ్చు, ఈ జన్మలో క్రియేట్ చేసుకోకుండా ఉండొచ్చు, వచ్చే ఫ్యూచర్ గురించి మనం ఎక్కువ భయపడకుండా ప్రెసెంట్ లో జీవించగలగచ్చు. సో జ్ఞానం ద్వారా మూడిట్లోనూ మార్పు జరుగుతుంది, కాబట్టి ఎవ్రీథింగ్ విల్ చేంజ్. మనలో పాజిటివిటీ పెరుగుతుంది, మంచితనం పెరుగుతుంది, సో అన్ని కూడా చేంజ్ అవుతాయి. యాక్చువల్ గా మనకి మంచేది చెడేది మనకు తెలీదు, మనం అనుకుంటాం మంచి చేస్తున్నామని, కానీ నిజంగా మంచి చేస్తున్నామని తెలీదు. ఇది మంచి ఆలోచన అని మనం అనుకుంటాం, కానీ నిజంగా అది మంచి ఆలోచన అని మనకు తెలీదు, మనకి తెలియదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరికి మనము ఏదో డబ్బు కష్టం ఉంది అంటే మనం అయ్యో పాపం అనుకుంటాము, వాళ్ళకి మంచి చేస్తాం అనుకుంటాము, డబ్బు సహాయం చేస్తాము. వాళ్ళు అప్పుడు ఎంతో సంతోషపడతారు, కానీ ఆ డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళకి దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియకుండా ఇంకా అప్పుల పాలవుతారు. అప్పుడు మనల్ని తిట్టుకుంటారు, వాళ్ళు ఆ రోజు ఇవ్వకపోతే నేను ఇది చేసిండను కదా, ఇంత అప్పులు అయ్యిండను కదా అని. వాళ్ళకి మనం మంచి చేసినట్ట చెడు చేసినట్ట? సొసైటీలో సమాజంలో ఎలా ఉండాలి మేడం? మనము మంచి చేయాలి అని ఆలోచిస్తాము, కానీ మంచి ఎక్కడ జరుగుతుంది అనేది కూడా తెలియదు. ఇప్పుడు రిలేషన్స్ చాలా కష్టం అవుతుంది. మనం ఎప్పుడు కూడా మనల్ని నెగిటివ్ గా చూస్తారు, అది పక్కన పెడితే మనం ఎట్లా పాజిటివ్ గా ప్రతిదీ పాజిటివ్ గా తీసుకోవాలా, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం కొన్ని పాజిటివ్ గా కొన్ని నెగిటివ్ గా తీసుకోవాలా అనేది మనం అంత బుర్ర పెట్టనక్కర్లే, నేను అదే చెప్తున్నా, మనం అంత బుర్ర పెట్టనక్కర్లే. హాయిగా కూర్చొని ధ్యానం చేస్తే మనం చేసే ప్రతి పని కరెక్టే, మనం మాట్లాడే ప్రతి మాట కరెక్టే. ఎవరికైనా అది అది తప్పే చేసింటే కూడా అది తప్పుని మనం రియలైజ్ అయినప్పుడు మళ్ళీ అది చేయకుండా ఉండాలి, అంతే. తప్పితే ఎవరైనా తప్పు చేసినా అప్పటికప్పుడు మర్చిపోవాలి.
సో ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? మనం సో ధ్యాన సాధన ద్వారానే సాధ్యమవుతాయి. కాబట్టి మనం చేయాల్సిందంతా సాధన ఒక్కటే. ఇంత బుర్ర పెట్టినామంటే మనం ఏది చేయలేం. చాలా అన్ని రాంగ్ గానే వెళ్తా ఉంటాయి. ఓకే ఓకే. మేడం. యా. ఉమ్. నెక్స్ట్. థ్యాంక్ యూ అమ్మా. మీకు నిజంగా క్లియర్ అవుతున్నాయో లేదో తెలియదు. నేను నా అనుభవం ద్వారా నేను చెప్తున్నా మీకు అన్ని. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో హలో మేడం గారు. చెప్పండి హలో సార్. చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం గారు. చెప్పండి సార్. మీ లెక్చర్, మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండేది మేడం గారు. ఓకే. ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఆత్మ, ఇక మనం ఆత్మ ఎదగాలి ఎదగాలి అని. అది అది దానికి దానికి అంతం ఉందండి ఆత్మ ఎదగడానికి? అంతం అన్నది కాదండి. సో ఒక పరిపూర్ణ జ్ఞానం, అండర్స్టాండింగ్ అన్నది ఇంపార్టెంట్. సో దేనికి అంతం ఉండదు. సో ఆది అంతము లేనిదే ఆత్మ. కాబట్టి సో నిరంతరం ఉంటది అది. కాబట్టి ఆ జ్ఞానం అన్నది సో మనం ఈ జన్మలో ఏం నేర్చుకోవాలో అది నేర్చుకొని కొంచెం ఎదగాలి. అలా ఎదుగుతూనే ఉంటాం. సో కంప్లీట్ గా ఎదిగిన ఆత్మ అంటే పూర్ణాత్మ అంటాం. అది కూడా మళ్ళీ ఆత్మలు ఎందుకు సృష్టిస్తుంది పూర్ణాత్మగా అయినాక అంటే అది వాటి ద్వారా మళ్ళీ నేర్చుకొని ఇంకా ఎదగాలి అని అనుకుంటది. కాబట్టి సో ఇట్స్ ఏ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అంతే. కానీ ఎదగాలి, కొంచెమైనా ఎదగాలి అంతే. అంటే మీరు అన్నట్టు ఈ జన్మలో మనము మన ఆత్మని మనకు ఉన్నంతలో మెడిటేషన్ చేసుకుంటా, ధ్యానం చేసుకుంటా, ఈ ప్రాపంచికంగా ఈ మాయలో అసలు పడకుండా ఆత్మ అంటే ఏంటి చెప్తామా? మన లోగో చూసారా? ఎవరైనా పిఎస్ఎస్ఎం లోగో ఓపెన్ చేసి చూడండి. ఆత్మ అంటే ఏంటో దానిలో ఉంటది. ఆత్మ అంటే ఏంటి అంటే శక్తి, జ్ఞానము, చైతన్యం. ఓకే. ఎప్పుడైతే శక్తిని పెంచుకుంటామో, జ్ఞానాన్ని పెంచుకుంటామో, చైతన్యం పెరుగుతుంది. ఈ మూడు కలిపితేనే ఆత్మ. ఆత్మ అంటే ఏంటి అంటే ఎనర్జీ, విజ్డమ్, కాన్షియస్నెస్. ఈ మూడిటిని కలిపితేనే ఆత్మ. ఓకే. సో ఎనర్జీ రూపంలో ఉంటది, జ్ఞాన రూపంలో ఉంటది, చైతన్య రూపంలో ఉంటది. అర్థమైందా? సో వీటిని పెంచుకుంటూ ఉండాలి అంతే. దీన్ని బట్టి మేడం ఇది కంటిన్యూస్ ఎఫర్ట్. ఈ జన్మ వచ్చే జన్మ ఎప్పుడైనా పరిపూర్ణత వచ్చేదా? సో లేదు, బాగా పరిపూర్ణ జ్ఞానం వచ్చాకంటే ఎదిగిన ఆత్మలంతా కూడా మళ్ళీ వస్తాయి, నేర్పించడానికి రావచ్చు మనం. సో మనకి లెసన్స్ కంప్లీట్ అవ్వచ్చు, కానీ మళ్ళీ నేర్పించడానికి రావచ్చు ఆత్మలు. కాబట్టి అందరూ నేర్చుకోవడానికే రారు, నేర్పించడానికి వస్తారు. యాక్చువల్ గా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ధ్యానం చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎంతో సాధన చేసి నేర్చుకున్న ఆత్మలు, నేర్పించడానికి మాత్రమే వచ్చారు ఇక్కడికి. కాబట్టి పత్రి గారు అందరూ మాస్టర్స్ అని ఎందుకంటారంటే మనం ఎంతో ఎదిగిన ఆత్మలు కాబట్టే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ లోకి వచ్చాము. ధ్యానం అన్న మాట వింటున్నాము. ఇంకో సొసైటీస్ లోకి వెళ్తే అక్కడ మనకి డిపెండెన్సీనే నేర్పిస్తారు, కానీ ఇక్కడ ఇండిపెండెన్స్ అంటే ఏంటో నేర్పిస్తున్నారు. అంటే ఇక్కడ అడుగు పెట్టింది నేర్పించడానికే. సో మనం ఎంతో ఎదిగిన ఆత్మలు, మాస్టర్స్ గానే పుట్టాము, మాస్టర్స్ గానే జీవిస్తున్నాము, మాస్టర్స్ గానే ఉంటామన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. యా. ఓకే. థ్యాంక్ యూ మేడం. అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే మేడం కు మనం అందరం కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్పి మెడిటేషన్ చేసుకుందాము. రాధారాణి మేడం ఎందుకో హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మీకు ధ్యానంలో కలిగిన 2-3 అనుభవాలు చెప్పండి అమ్మా. అయిమెంతమ్మా చూస్తా. ఓకే చెప్తా.
ధ్యానంలో నాకు ఒకసారి కృష్ణుడు కనిపించాడు. ఓకే. కృష్ణుడు కనిపించి చిన్న బిడ్డగా మన్ను తింటున్నాడు. ఆ నోరు తెరిస్తే యశోదమ్మకి ముల్లోకాలు కనిపిస్తున్నాయి. ఇక ఇది మనకు తెలిసిందే కదా. ఇప్పుడు నాకు ధ్యానంలో ఎందుకు అనిపించింది, ఎందుకంటే ధ్యానంలో మనము ఎవరిని తలుచుకోకూడదు, ఏ మంత్రము చెప్పకూడదు, శ్వాసతోనే కలిసి ఉండాలి అని అంటారు కదా. మరి ఇది ఎక్కడి నుంచి నేను ఎప్పుడు తలుచుకోలే. ఎందుకంటే మేము 18 ఇయర్స్ ఇస్కాన్ లో లైఫ్ మెంబర్. అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని 108 సార్లు, అంటే ఒక జపం అన్నమాట. అట్లా 16 రౌండ్లు చేసేదాన్ని రోజు. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. ఆ తర్వాతే ధ్యానం అందుకున్నా. సో కృష్ణుడు అంటే చాలా ఇష్టము. సో అందుకేమైనా కనిపించాడేమో అని అనుకున్నా. నోరు తెరుస్తున్నాడు, ముల్లోకాలు యశోదకి కనిపిస్తున్నాయి. అప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటి అంటే, కృష్ణుడు యశోదకు ఇలాంటి ఒక ఇది ఎందుకు చూపియాలి అంటే, ఏదైనా మ్యాజిక్ చూపిస్తేనే ఇలాగా మా ఏదైనా ఆ ఇది అంటారు కదా, ఆ మాయము మంత్రము చూపిస్తేనే యశోద నమ్ముతుందా కృష్ణుడిని? ఎప్పుడు యశోద కృష్ణుడి ధ్యాసలోనే ఉంటది కదా. యశోదమ్మ కృష్ణుడు 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 ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేసి పెడతాం, వెన్నంటే చాలా ఇష్టం. సో ఇలాగా ఎప్పుడు కృష్ణుడి ధ్యాసలోనే ఉంటది. తనని తను మర్చిపోయి ఎప్పుడు కృష్ణుడి ధ్యాసలోనే ఉంటది. సో ఎవరైతే శరీరాన్ని మర్చిపోయి ఆత్మ స్థితిలో ఉంటాడో, ముల్లోకాలు మనలోనే ఉన్నాయి అని చూపించడానికి యశోదకి ఇది చూపించారు. యశోదకి మాత్రమే అర్హత ఉన్నింది అది చూడడానికి అని. ఎందుకంటే కృష్ణుడు అంటే ఆత్మస్వరూపం. సో పరమాత్మ కాబట్టి ఆత్మ ధ్యాసలోనే ఉన్నింది కాబట్టి యశోద నేను అన్న ధ్యాస శరీర ధ్యాసలో లేదు కాబట్టి ఆత్మ ధ్యాసలో ఉన్నింది కాబట్టి ఆమెకి మాత్రమే అర్హత ఉన్నింది ముల్లోకాలు నాలోనే ఉన్నాయి అని తెలుసుకోవడానికి. ఆ సందేశం మనకి ఇవ్వడానికి కృష్ణుడు చూపించాడు గాని నా యశోద దగ్గర ఏదో ప్రూవ్ చేసుకోవాలనో, లేకపోతే తనని నమ్మాలనో, తనని ఆకర్షించుకోవాలనో చెయ్యలేదు. మాయ ఇది చూపించలేదు అన్నది నాకు సందేశం వచ్చింది. బాగుందా మేడం? మెడిటేషన్ చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. మెడిటేషన్ లో వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇది. సో నాకు ఇట్లా చాలా ఇంట్యూషన్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి 2 పదాలు వినపడ్డాయి. ఏంటి అంటే అష్టమి నవమి అని. సో అష్టమి నవమి అని వినిపించాయి. ఇది ఎందుకు వినిపిస్తున్నాయా అని అనుకుంటే, మనం అనుకుంటాం కదా, అష్టమిలో ఏమి కొత్త పనులు స్టార్ట్ చేయకూడదు, నవమిలో ఏవి కొత్త పనులు స్టార్ట్ చేయకూడదు. అష్టమి అంటే కష్టము, నవమి అంటే నష్టము అని పెద్దవాళ్ళు చెప్పి మనకి నూరి పోసేశారు. సో ఇవన్నీ కూడా మనకి మూఢనమ్మకాలు అన్నమాట. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ చూడరు అష్టమి నవములు, అవన్నీ చూడరు. అని ఫారిన్ కంట్రీస్ లో అంతా వాళ్ళకి ఇవన్నీ చూడరు, మనమే చూస్తూ ఉంటాం. అక్కడ వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వకపోవడం ఏంటి, మనకు ఎఫెక్ట్ అవ్వడం ఏంటి అంటే మనం నమ్ముతున్నాం కాబట్టి. సో కృష్ణుడికి తెలీదా అష్టమి మంచి రోజు కాదు అని? అష్టమి రోజు ఎందుకు పుట్టాడు? రాముడికి తెలీదా నవమి మంచి రోజు కాదు అని? నవమి రోజు ఎందుకు పుట్టాడు? వాళ్ళు భగవంతులే కదా, వాళ్ళు ఎందుకు ఎంచుకొని పుట్టారు ఆ రోజుల్లో? వాళ్ళు కష్టాలు పడి కృష్ణుడు అయ్యాడు. నష్టాలు అంటే రాజ్యం కోల్పోయాడు, కానీ అందుకే దేవుడు అయ్యాడు. అర్థమయ్యిందా? సో మనకు కష్టాల్లోనే సత్యం గోచరిస్తుంది, ఆత్మని తెలుసుకోగలుగుతాము, ఆత్మ ఎదుగుదల అన్నది. సో కష్టాలకి నష్టాలకి భయపడద్దండి. నేను అదే ఫస్ట్ చెప్పింది. ఇవన్నీ మనకి గిఫ్ట్స్. అర్థమైందా? సో అది సందేశం నాకు నా ధ్యానంలో వచ్చింది. మేడం గారు నమస్తే. చెప్పండి సార్. రాధారాణి వాళ్ళ హస్బెండ్ అండి. చెప్పండి సార్. మేడం గారు, మీరు పోతన గారి భాగవతం అంతా చదివారా? నేను చదవలేదండి, కానీ మీకు దానిలో ఏదైనా సందేశం ఉంటే అడగండి, చెప్తాను. నేను చదవలేదు. ఆ పద్యాలు టెస్ట్ పోతన తెలియదండి. వేమన పద్యాలు కొంచెం తెలుసు, పోతన పద్యాలు తెలియవండి.
నేను ఓకే. సగము నా చదువు ఆంధ్రాలో జరిగింది. మిగతా తమిళనాడులో చదివాను. సో కాబట్టి అప్పుడు చదువుంటానేమో మర్చిపోయినా. నమస్తే అమ్మ. థ్యాంక్ యూ. సో నేను యాక్చువల్ గా బుక్స్ చదవను ఎక్కువ. నాకు బుక్స్ చదివితే నిద్ర వచ్చేస్తుంది. కొన్ని బుక్స్ మేడం చదివాను నాది నేను. సేమ్ సిచ్యువేషన్ మేడం. ఎస్ ఒక్క రవ్వ మొదలు పెట్టంగానే కళ్ళు మూతలు పడిపోతాయి. వింటే గుర్తుంటుంది మేడం. కానీ నాకు ఏదైనా దానిలో నుంచి జ్ఞానం, మా మమ్మీ బాగా బుక్స్ చదువుతారు. బుక్స్ చదివినప్పుడు నాకు ఏదైనా పాయింట్స్ చెప్పాలి. మమ్మీకి తెలుసు కాబట్టి నేను చదవనని, దానిలో ఏదైనా మంచి పాయింట్స్ ఉంటే నాకు చెప్పాలి అనుకుంటారు. నాకు ధ్యానంలో ఆ సందేశం వచ్చేస్తుంది. నేనే ముందు చెప్తాను, మమ్మీ ఈరోజు ధ్యానంలో నాకు ఈ సందేశం వచ్చింది అని. అప్పుడు మా మమ్మీ చెప్తారు, బుక్ లో యాక్చువల్ గా దీని గురించి ఉంది, నేను నీకు చెప్పాలి అని అనుకున్నాను అని చెప్తారు. సో నాకు ధ్యానంలో వచ్చేస్తూ ఉంటాయి సందేశాలన్నీ, ధ్యానంలో వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి నాకు చదవాల్సిన అవసరం లేదేమో, అందుకు అట్లా ఉందేమో అని అనుకుంటాను. కానీ పత్రి గారు చెప్తూ ఉంటారు, స్వాధ్యాయము సజ్జన సాంగత్యం అని చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రయత్నం చేస్తాను వీలైనంత వరకు. కొంచెం కొంచెం చదవడం, ఎంత వీలైతే అంత చదువుతూ ఉంటాను, కానీ ఎక్కువ చదవలేను అనమాట. సో అది నా మేడం మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకోగానే పడుకునేటప్పుడు కానీ కళ్ళు మూసుకున్నప్పుడు కానీ గజ్జల సౌండ్ వస్తుంది. కాళ్ళ పట్టీల సౌండ్ వస్తుంది. మాస్టర్స్ యొక్క ప్రెసెన్స్ అమ్మా అది. నాకు కూడా ఒకసారి మా ఇంట్లో కొత్తగా పిరమిడ్ పెట్టాం, 4x4 పిరమిడ్ పెట్టాము. కొత్తల్లో ధ్యానానికి వచ్చిన కొత్తల్లో ఒక 1 or 2 years లో ఒక పిరమిడ్ పెట్టుకున్నాం అనమాట. ఇంట్లో పిరమిడ్ పెట్టుకున్నాము, ధ్యానం చేస్తూ ఉన్నాము. తర్వాత మమ్మీ నేను కూర్చొని ఒక కాన్సెప్ట్ రాస్తూ ఉన్నాం. ఆ రోజు మాస్టర్ ఇట్లాగా క్లాస్ లో చెప్పింది, ఇప్పుడు మీరు బుక్కులు పెన్ను పెట్టుకొని వెంటనే రాసుకుంటున్నారు కదా, మేము అప్పుడు అట్లా రాసుకోలేదన్నమాట. మాస్టర్ క్లాస్ అయిపోయాక కూర్చొని మేమిద్దరు డిస్కస్ చేసుకొని రాసుకుంటున్నాం. ఏదో రాస్తూ ఉంటే సడన్ గా గజ్జల సౌండ్ వింటుంది. ఎక్కడబ్బా గజ్జల సౌండ్ వింటుంది అనేసి నేను అప్పటికే స్కూల్స్ జరిపిస్తా ఉన్నాను. నా పిల్లలకి ఎక్స్ట్రా క్లాసెస్ అన్ని పెడతాను, మాస్టర్స్ ని పిలిచి డాన్స్, మ్యూజిక్ అన్ని నేర్పిస్తూ ఉంటాం అనమాట. మా పిల్లలకి మాస్టర్స్ ని పిలుస్తుంటాను. ఎక్కడైనా ఇక్కడ చుట్టుపక్కల భరతనాట్యం నేర్పిస్తున్నారా అని వెతుకుతున్నాను అనమాట. టీవీ ఆన్ లో లేదు చుట్టుపక్కల ఎక్కడ. ఆ పిరమిడ్ దగ్గర నుంచి కొంచెం దూరం వెళ్తే నాకు వినిపించట్లేదు. అంటే బయట వెళ్తే బయటంతా వెతుకుతున్నాను, ఎక్కడైనా నేర్చుకుంటున్నారా, ఎవరైనా డాన్స్ నేర్చుకుంటున్నారా, పక్కన అపార్ట్మెంట్స్ లో గానీ, మా ఇంట్లో కింద పైన అని మొత్తం మా అపార్ట్మెంట్స్ అంతా వెతుకుతున్నా. ఎక్కడ చుక్కి కూడా లేదు. నైట్ 8-8:30 టైంలో. సో మళ్ళీ పిరమిడ్ దగ్గరకు వచ్చి కూర్చొని మళ్ళీ రాయడం మొదలు పెడితే మళ్ళీ గజల్ సౌండ్ వింటుంది. అలా 2-3 సార్లు విన్నామన్నమాట కంటిన్యూస్ గా. అప్పుడు అర్థమైంది మాస్టర్స్ యొక్క ప్రెసెన్స్ ఉంది మనతో అనేసి. సో ఎప్పుడైతే మనము సత్యంతో కలిసి ఉంటామో, ఈ జ్ఞానం కోసం మనం చూస్తూ ఉంటామో, మనకి మాస్టర్స్ యొక్క ప్రెసెన్స్ అనేది కనిపిస్తది. ఎప్పుడు ఉంటారు మాస్టర్స్ మనతో, కానీ మనం అప్పుడు చూడగలుగుతాం, తెలుసుకోగలుగుతాం, వినగలుగుతాం. సో ఇవన్నీ కూడా థర్డ్ ఎక్స్పీరియన్సెస్ అంటారు. అంటే దగ్గర దగ్గర నాకు డైలీ వస్తుంది మేడం, అసలు ఒక రోజు కూడా మిస్ అవుతుంది అనడానికి లేదు. అంటే కళ్ళు మూసుకోగానే పడుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు కూడా ఇట్లా కళ్ళు మూసుకున్నప్పుడే స్టార్ట్ అవుతుంది సౌండ్. వెరీ గుడ్. మామూలు వేరే సౌండ్స్ ఉంటే మాత్రమే నాకు ఆ సౌండ్ రాదు. యాక్చువల్ గా నేను 18 కు ముందు 1 year నేను అమ్మవారి టెంపుల్కి వెళ్ళేదాన్ని. అప్పుడు అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు నేను సైలెంట్ గా, బాబు స్కూల్కి వెళ్ళాక సైలెంట్ గా ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడి నుంచో అడుగుల సౌండ్, అంటే కాళ్ళ పట్టిలతో ఎవరో నడిచి వస్తున్నట్టుగా అప్పుడు వచ్చేది. మళ్ళీ ఇప్పుడు మెడిటేషన్ కి వచ్చాక ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఆ మాస్టర్స్ ని మీరు రిక్వెస్ట్ చెయ్యొచ్చు, మాస్టర్ మీరు ఎవరు, మీరు నాకేం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు, నేను రెడీగా ఉన్నాను తీసుకోవడానికి అని మీరు ఒక థాట్ రూపంలో అనుకున్నారంటే ఆ మాస్టర్స్ మనకి సందేశాలు ఇస్తారు, వినగలుగుతాం. ఓకే మేడం, మీరు ఎన్ని గంటలు ఊరికే రారు మాస్టర్స్ మన దగ్గరికి, ఊరికే రారనమాట. ఏదో సందేశం ఇవ్వడానికి వస్తారు. సో అది మనం అడిగితేనే ఇవ్వబడుతుంది. అడుగుతున్నాను కానీ నాకు అంతా ఏం రాలేదు. చూద్దాం మేడం, చాలా ట్రై చేస్తున్నాను. వస్తారు టైం పడుతుంది. జస్ట్ మేడం మేడం రోజు ఎంత టైం మెడిటేషన్ చేస్తారు రోజు? నేను ఎక్కువ టైం చెయ్యనమ్మా. మార్నింగ్ 1 hour, నైట్ 1 hour అంతే. మధ్యలో టైం ఉంటే చేసుకుంటాను. సో అలాగా
ఉమ్, మేడం మీరు అంటున్నారు కదా మీకు గజ్జల సౌండ్ అని. నాకు గజ్జల సౌండ్ కాదు, మా మమ్మీ పిలిచినట్టు, మా అత్తయ్య పిలిచినట్టు సౌండ్స్ ఆ, వినిపిస్తున్నాయి. బయటకు వచ్చి చూస్తే ఎవరు లేరు. వచ్చి మా ఆ, అత్తయ్య అడిగితే లేదు నేను పిలవలేదు అంటున్నారు, కానీ ట్యూన్స్ వల్ల వినిపిస్తున్నది. అప్పుడు ఎలా అదే. అడగాలి అంటే వాళ్ళని మార్చేసి? మీలో ఉన్న సందేహాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమన్నా పిలుస్తారేమో, పనులు ఉంటాయేమో, నేను అన్ని వదిలేసి కూర్చున్నానేమో, అలా మీ లోపల ఎక్కడో ఉంటది. సో అవన్నీ పోవడానికి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది నా ధ్యాన టైము. సో మీరు అలారం పెట్టుకొని కూర్చోండి. అంతవరకు నా సమయం నాకే అని గట్టిగా అనుకొని కూర్చోండి. ఓకే. ఇంకోటి ఈ మధ్య బాగా తలనొస్తుంది మేడం, హెడేక్ చాలా బరువుగా అనిపిస్తుంది. ఏం అర్థం బరువుగా అవ్వడం ఉంటది. లేదు. కొంచెం సహనంతో మీరు చెయ్యండి. ఎక్కువ భరించలేనంత ఉంటే లేసేయండి ధ్యానంలో. లేదంటే అది కొంచెం ఓర్చుకొని కంటిన్యూ చేయండి. హీలింగ్ జరిగేటప్పుడు మనకి ఎనర్జీ బ్రహ్మరంధ్రం నుంచి తీసుకుంటూ ఉంటాం కదా. నేను చెప్పాను కదా 72,000 నాడులు ఉంటాయి. ఆ నాడుల్లో బ్లాక్స్ ఉంటాయి. తల దగ్గర ఏదైనా బ్లాక్స్ ఉన్నప్పుడు ఎనర్జీ ఫ్రీగా లోపలికి ఫ్లో అవ్వనప్పుడు మీకు ఆ తలనొప్పి, బరువు అనిపిస్తది. అది సో డే అంత ఉంటుంది. నాకు అసలు ఏం చేయడానికి అర్థం అవ్వడం లేదు నాకు. ఒకసారి అదే ఏడుపు చెప్తున్నాను. వచ్చేస్తుంది. కొంచెం చాలా హెడేక్ అవుతుంది. గ్యాప్ వదిలి చెయ్యండి. అప్పుడు గ్యాప్ వదిలి చెయ్యండి. సో నేను చేసేది మార్నింగ్ 1 అవర్, నైట్ 1/2 అవర్ 40 మినిట్స్ చేస్తున్నా మేడం. ఎక్కువ చేయడం లేదు, నాకు టైం కుదరదు. నేను చేసేది ఇంతేసేపు చేస్తున్నా, కానీ కూర్చోగానే తల బరువు అనిపిస్తుంది చాలా. మళ్ళీ ఇక్కడ లేవాలంటే, ఇప్పుడు కళ్ళు కొన్ని తెరవాలంటే రోజులే గుడ్డిగా. ఉంటది మేడం. అది ఎక్కువ రోజులు ఉండదు. ఆ బ్లాక్స్ క్లియర్ అయ్యేంత వరకు ఉంటది. ఓర్చుకోవాలి. సో మీరు అంతేనా? 1/2 అవర్ చేయండి, మళ్ళీ గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ 1/2 అవర్ చేయండి. అట్లా మీరు చిన్న దీనిలో చేయండి. వన్స్ ఆ మీకు ఆ గ్యాప్ బ్లాక్ ఇస్తున్నాను. క్లియర్ అయితే ఎనర్జీ ఫ్రీగా ఫ్లో అయ్యిందంటే తర్వాత అది ఉండదు. అది కాదు మేడం, మళ్ళా గ్యాప్ ఇస్తున్నాను కదా, ఆ గ్యాప్ లో ఇలా లేచినాక కళ్ళు తెరవాలంటే ఎంత బాధగా ఉంది తెలుసా. ఇక అవును. మళ్ళీ నేను ఎప్పటి వరకు అంటే మొత్తం డే మార్నింగ్ చేస్తున్నాం కదా మనం, ఆఫీస్ కి వెళ్ళిన ఇంట్లో ఉన్న తల అట్లా బరువుగా తలనొస్తుంది. ఇవన్నీ కడతలు కూడా బాగా నొప్పిలేస్తున్నాయి. అర్థం అవడం లేదు, పని చేయడానికి కూడా రావడం లేదు. నాకు అంత బాధేస్తుంది. హీలింగ్ జరుగుతుంది. సో ఇవన్నీ కరెక్టే, ప్రాసెస్ అంతా కరెక్టే. మీరేమీ సందేహాలు పెట్టుకోవద్దండి. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే మనం సహజమైన శ్వాసతో ఉన్నాం కాబట్టి. సో మీరు ఎంతో లోపల అణిచి పెట్టుకొని ఉంటారు. అవన్నీ ఫ్రీ అవ్వాలి మీకు. కాబట్టి అవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు కొంచెం నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి పంపించే ప్రక్రియ ఇదంతా. ఏం మేడం? అదేమ్మా, మనలో మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ ఉన్నవన్నీ బయటికి క్లియర్ అవ్వడానికే వస్తాయి. సో మీరు కొంచెం ఓర్చుకోండి. చిన్న ఇంటర్వెల్స్ లో చేసుకోండి. లేదు కూర్చోగలిగితే గంట సేపు కూర్చోండి. సో కొన్ని రోజులే ఉంటది. అది ఎక్కువ రోజులు ఉండదు. సరేనా? క్లియర్ అయిపోద్ది తొందరగా. అమ్మా అంతసేపు సార్ కూడా అదే కూర్చుంటే అన్నారు. కాళ్ళు నొప్పులు వస్తున్నాయమ్మా. ఒక్క నిమిషం కాళ్ళు చాపించుకుంటున్నాను, మళ్ళీ కూర్చుంటున్నాను. ఒక్క రోజే కూర్చోగలిగాను అలాగా. మిగతా టైంలో లాస్ట్ మూమెంట్ లో 10 నిమిషాలు ఉందనగా కాళ్ళు తిమ్మిర్లు ఎక్కిపోతున్నాయి. మార్చుకోవచ్చు, కాళ్ళు మార్చుకోవచ్చు, మార్చి కూర్చోవచ్చు, శరీరాన్ని కదపచ్చు. చేతులు మాత్రం తీయద్దండి, కళ్ళు మాత్రం తెరవద్దండి. చిన్నగా శరీరాన్ని మార్చి కూర్చోండి. సో మీరు సుఖస్థిర ఆసనం కాబట్టి మనం శరీరము అలాగే చేస్తుంది. కానీ మీరు చేయగా సరిపోతాయి, అది కూడా సరిపోతాయి. సో అంతవరకు మీకు ఇబ్బంది కలిగినప్పుడు మార్చుకొని కూర్చోవడం తప్పులేదు. నాకు శ్రీనివాస్ సార్ ఏమన్నారంటే, అలా ఉన్నప్పుడు అలా బాధ అలానే ఉంది సేమ్. అయితే బెడ్ మీద కూర్చోండి మేడం, ఏం కాదు, బెడ్ మీద కూడా కూర్చొని చేయొచ్చు. మీకు ఏంటంటే కొంచెం శరీరం సహకరిస్తలేదు, మెత్తగా ఉంటే ఏం కాదన్నారు. నిజంగా అలానే బెడ్ మీద కూర్చున్నప్పటి నుంచి ఏమీ కావడం లేదండి. మంచి సుఖస్థిర ఆసనం మనము ఎక్కడ కంఫర్ట్ గా ఉంటుందో అక్కడ కూర్చోవాలి, ఆనుకోవాలి, జాపుకొని కూర్చోవచ్చు. కాలు ముందు మనము ధ్యాన స్థితిలోకి వెళ్ళాలి. సో అలా వెళ్ళినప్పుడు మీకు ఇలాంటి ఇబ్బందులు కలగవు. చైర్ లో కూర్చొని కాలు క్రాస్ చేసుకోండి. ఒకే ఒక రోజు కూర్చోగలిగాను. పర్లేదమ్మా, అవన్నీ ఏం తప్పులేదు. సో మనకు కావాల్సింది శ్వాస మీద ధ్యాస పెట్టడం, ఆలోచన రహిత స్థితిలో ఉండడం, అంతే. శరీరాన్ని మార్చుకోవచ్చు. మేడం ఒక చిన్న డౌట్ మేడం.
ఇది ధ్యానం చేసేటప్పుడు గొంతు ఎండకపోతుంది, నీళ్ళు తాగాలి, కానీ కళ్ళు తెరవన్న లీటర్న్నర పక్కన పెట్టుకుని అన్ని మొత్తం 1 hour లో కంప్లీట్ చేయాలన్నారు. అది ఎలా చేయాలనేది ఎప్పుడు ఎవరు క్లియర్ గా చెప్పలేదు. మీరు ధ్యానానికి కూర్చునే ముందు నీళ్లు తాగండి బాగా. ధ్యానం నుంచి లేచిన వెంటనే నీళ్లు తాగండి. మధ్యలో చాలా ఆరిపోతే జస్ట్ సిప్ చేయండి, పక్కన నీళ్లు పెట్టుకొని జస్ట్ సిప్ చేసుకుంటూ ఉండండి. మధ్యలో ఎక్కువ తాగద్దు, సిప్ చేసుకోండి, పక్కన పెట్టుకోండి మంచి నీళ్లు. ఎందుకంటే మనం తీసుకునే ఎనర్జీ కొంచెం హీట్ ఉంటది కాబట్టి ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి కాస్మిక్ ఎనర్జీ అనేది హీట్ అన్నమాట. కాబట్టి మనం ఎక్కువ మంచి నీళ్లు ధ్యానానికి కూర్చునే ముందే బాగా నీళ్లు తాగేసి కూర్చోవాలి. లేచిన వెంటనే మళ్ళీ బాగా నీళ్లు తాగండి. ఓకే మేడం, అది బాగా ఎండకపోతుంది అదే కొంచెం కొంచెం సిప్ చేసుకొని తాగండి. మంచినీళ్ళు పెట్టుకోండి, కొద్దిగా తాగండి, తప్పులేదు. ఓకే, కళ్ళు తెరవకుండా అలానే పక్క తాగేసి మళ్ళీ అలానే పెట్టేసుకోవాలి. అలాగే పెట్టేయచ్చు. ఎక్కువ డిస్టర్బ్ అవ్వకుండా మనం ఆ స్థితిలో నుంచి బయట వచ్చేయకుండా చిన్న చిన్న మూమెంట్స్ ఏమైనా చేసుకోవచ్చు. సో కళ్ళు తెరిచేసి చేతులు తెరిచేసి మళ్ళీ ఆ స్థితిలోకి వెళ్ళాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది. కాబట్టి ఎక్కువ డిస్టర్బ్ అవ్వకుండా నెమ్మదిగా చేసుకొని మళ్ళా ఆ స్థితిలో అలా కంటిన్యూ అవ్వాలి. అది. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. మీకు ఇలా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. మాకు పనులు ఉన్నాయి.